అయితే మనము జీవిస్తున్న దేవుని యొక్క కాలమని ఎవరు నమ్ముతారో ఇది మరుగైన ఆహారమై ఉన్నది వారికి. Just think, God has so hid it that they look at it and don't see it. చూడు, ఆలోచించి వారు దేని వైపు చూస్తూ వారు దాని వైపు చూస్తూ దాన్ని చూడనట్లుగా దానిని దేవుడు వారికి మరుగు చేశాడు. The same way that Elijah blinded the Syrian army, ఏలియా ఎలాగూ సిరియా సైన్యమును చేశాడో అలాగున the same way that God blinds the unbeliever from the true, genuine food of the child, the believer. ఆ విధంగానే విశ్వాసయగు దేవుని బిడ్డ యొక్క నిజమైన ఆహారమును అవిశ్వాసికి గుడితనముగా చేసి ఉన్నాడు. What they call Noah a fanatic, building an ark, his eyes were open to the word of God and the promise. నోహును వారు ఏమని పిలిచారు? మూఢభక్తి గలవాడు అని అన్నారు. అతడి ఓడిని కడుతున్నాడు. దేవుని వాక్యమునకు వాగ్దానానికి అతని నేత్రములు తెరవబడి ఉన్నవి. The very thing that they call fanaticism saved Noah and his family. దేనినైతే వారు అతి మూఢభక్తి అని పిలిచారో అదే నోవహును అతని కుటుంబం రక్షించింది. The very same thing. చూస్తున్నారా? ఒకే విషయం. The thing that people laugh at is the thing that we pray for. దేని బట్టి ప్రజలు నవ్వుతున్నారో దానికే మనం ప్రార్థిస్తున్నాము. The thing that people call crazy, we call great. ప్రజలు దేనైతే పిచ్చి అని పిలుస్తున్నారో మనము దాన్ని ఘనమైనది అని అంటున్నాము. What the world calls great, God calls foolish. లోకము దేనిని ఘనమైనదని పిలుచుతున్నదో దేవుడు దాన్ని బుద్ధిహీనమైనదని పిలుచుతున్నాడు. And what the world calls foolish, God calls great. లోకము దేనిని బుద్ధిహీనమైనదని పిలుచుతున్నదో దేవుడు దాన్ని ఘనమైనదని పిలుస్తున్నాడు. It's just exactly the contrast between the right and wrong. మంచి చెడుగుల వ్యత్యాసం ఎలాగో ఖచ్చితంగా అలాగే Jesus Christ is the same yesterday, today, and forever. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. Remember, he went into his secret place by the plan of God, by the call of God, and the word of God. జ్ఞాపకముచ్చుకోండి, అతను దేవుని యొక్క పిలుపు ప్రకారంగా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా తన యొక్క రహస్య స్థలంలోనికి వెళ్ళాడు. Elijah entered into his secret place by God's foreknowledge, plan, and a call upon his life, and according to the word. ఏలియా దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞాన ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా, తన జీవిత పిలుపు ప్రకారంగా, వాక్య ప్రకారంగానే తన రహస్య స్థలంలోనికి వెళ్ళాడు. If that ain't the way we entered, I don't know how we get there. మనము ప్రవేశించవలసిన మార్గము అది కాకపోతే మనమెందుకు అక్కడికి చేరుతామో నాకు తెలియదు. And notice, before the drought began, Elijah went into this place of secret for his living. గమనించు, కరువు రాకమునుపు ఏలియా తాను జీవించిన కొరకై ఈ రహస్య స్థలానికి వెళ్ళిపోయాడు. A very type of before the judgment starts to strike the earth, the church is already called out, the bride's already chosen, and just waiting before the judgment strikes. భూమిని న్యాయ తీర్పు తాకక మునుపు ఒక మంచి పోలిక ఇది. సంఘము ముందుగానే పిలువబడినది, పెళ్లి కుమార్తె ముందుగానే ఏర్పరచబడినది. న్యాయ తీర్పు తాకక మునుపు ఎదురు చూచుట, Already waiting, eating the food of God, enjoying the blessings of God. ముందుగానే ఎదురు చూచుతున్నది. దేవుని ఆహారాన్ని భుజించుతూ దేవుని ఆశీర్వాదాలతో ఆనందిస్తున్నది. Any man in his normal mind knows that we're headed straight, we're right in the hour of judgment. మనసు సరిగా ఉన్న ప్రతి మనిషికి తెలుసు, మనము తీర్పుని ఎదుర్కొంటుకై ఈ ఘడియలోనే ఉన్నామని. Look, Brother Banks, several of you men that's here tonight, that stand out there on that mountain that morning. చూడండి సహోదరు బ్యాంక్స్, ఈ రాత్రి ఇక్కడున్న అనేకులు ఆ ఉదయవేళ ఆ పర్వతం యొద్ద అక్కడ నిలబడి ఉన్నారు. And I want to speak about that mountain next Sunday morning, Lord willing. ప్రభుచితమైతే రాబోతున్న ఆదివారము ఆ పర్వతాన్ని గురించి నేను మాట్లాడ ఆశపడుతున్నాను. Got a great revelation, something further that I can't hardly keep telling tonight, but I have to say it. గంభీరమైన ప్రత్యక్షతను నేను పొందుకున్నాను. ఈ రాత్రి నేను చెప్పుటకు
నిలుపు చేయలేనటువంటిది అది. అయితే అది నా యొద్ద ఉన్నది. And it's just constantly, all the time, one thing happening after the other. See? అది ఊరికే అలాగే నిత్యము ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉన్నది. చూస్తున్నారా? It'll never stop happening. For it was thus saith the Lord. అది సంభవించకుండా నిలుపు చేయబడదు. ఎందుకనగా అది యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. Every one of you here, thousands times thousands over the tape, heard me stand and say, thus saith the Lord. It'll be thus and thus. ఇక్కడ ఉన్న మీలో ప్రతి ఒక్కరూ వేల పర్యాలు టేపులో యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడని చెప్పడం మీరు వేయుతారు. అదెప్పుడు కూడా ఇలాగయుండును. And even the newspapers and magazines have to declare it to be so. అది అలాగే ఉన్నని చివరికి వార్తాపత్రికలు మ్యాగజైన్లు తెలియచేయవలసి ఉన్నది. They don't know what it's all about, but they see it. అదంతా వారికి ఏదో తెలియదు, అయితే వారు దాన్ని చూశారు. They don't know what it is, but they see it. Making the word exactly the truth. అదేదో వారికి తెలియదు, అయితే వాక్యము ఖచ్చితంగా సత్యమని తెలియచేయడం వారు చూశారు. We stand out on the river. That angel of the Lord came down that day 33 years ago, 1933 it was. Come down and spoke the things that he did. మేము నది యొద్ద నిలబడి ఉన్నాము 33 సంవత్సరాలకు మునుపు, లేక 1933లో. ఆ దినాన ప్రభు యొక్క దూత దిగివచ్చి ఆయన చేసిన విషయాలు మాట్లాడి ఉన్నాడు. Walked out, many men stand up on the bank there. Said, what does that mean, Billy? అక్కడ ఏటి ఒడ్డున చాలా మంది నిలబడి ఉన్నారు. బయటికి వచ్చి అడిగారు, దాని అర్థమేంటి బిల్లి అని అడిగారు. I said, that wasn't for me, that was for you. I believe, you don't. Just went walking on. అది నా కొరకు కాదు, అది మీ కొరకు. నేను అనుకుంటున్నాను, మీకు తెలియదు. వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోయారు. Then the pastor said to me, he said, you mean that you, with a 7th grade education, is going to go all over the world and pray for monarchs and potentates and kings and names? తరువాత సంఘ కాపరి అన్నాడు, 7వ తరగతి చదివిన నీవు ప్రపంచమంతటికి వెళ్లి సామ్రాజ్యాధిపతుల దగ్గరికి, అధిపతుల యుద్ధకు, రాజుల కొరకు ప్రార్థన చేయదువని నీవు భావిస్తున్నావా? Oh, I said, forget it. ఓ, అది మర్చిపో. I couldn't forget it. It was engraved upon my heart. నేనది మర్చిపోలేను, అది నా హృదయం మీద చెక్కబడి ఉన్నది. Now, here 33 years later, everything he said has happened perfectly the way he said he would do it. ఇప్పుడు ఇక్కడ 33 సంవత్సరాల తర్వాత, 33 సంవత్సరాల తర్వాత ఆయన దాన్ని ఏమి చేయనని చెప్పాడో, ఆయన చెప్పినదంతా సంపూర్ణంగా జరిగినది. He's God and can't fail. He always keeps his word. ఆయన దేవుడు, అపజయమెరుగడు. ఆయన ఎల్లప్పుడూ తన మాట నిలుపుకుంటాడు. He don't never doubt it. దానికి అనుమానపడవద్దు. Now notice, he went in by the plan of God, foreknowledge, call of God, and the word of God, and went in before the drought set in. గమనించు, దేవుని ప్రణాళిక ప్రకారంగా, ఆయన భవిష్యత్తు జ్ఞాన ప్రకారంగా, దేవుని పిలుపు ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా కరువు రాకముందు లోపలికి వెళ్ళిపోయాడు. Now, we know that judgment is ready to strike. ఏ తీర్పు త్వరగా సంభవించనున్నదని మనకు తెలుసును. Standing on the hill that day, Brother Banks Wood standing here was walking up the hill. సహోదరు బ్యాంక్స్ వుడ్స్ ఇక్కడే నిలబడి ఉన్నాడు. ఆ రోజు కొండ మీద నిలబడి ఉండి, మేము కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నాము. May I quote it again? So that build your faith for this prayer line is fixing to take place in the next 10-15 minutes. బహుశా రానున్న 10-15 నిమిషాల్లో జరగనయున్న ఈ ప్రార్థన వరుస కొరకై, మీ విశ్వాసము స్థిరబోటు కొరకై నేను తిరిగి దీనిని నిర్వచిస్తున్నాను. I was just walking ahead of Brother Banks. నేను సహోదరు బ్యాంక్స్ ముందుగా నడిచి వెళ్తున్నాను. He was, I think he had left Sister Ruby when she was sick. సహోదరి రూబీ అస్వస్థతగా నున్నను, ఆమెను విడిచి వచ్చాడని నేను అనుకుంటున్నాను. And coming behind me, I noticed his face red. అతను నా వెనుకొస్తున్నాడు. అతని ముఖం ఎర్రగా ఉండుట నేను గమనించాను. I looked back, I thought the hill might be a little hard for him to pull. So I kind of slowed up. నేను వెనక్కి తిరిగి చూశాను. కొండ ఎక్కడానికి అతనికి కొద్దిగా కష్టంగా ఉన్నదేమో అని నేను అనుకున్నాను. కనుక నేను కొద్దిగా నెమ్మదిగా వెళ్తున్నాను.
Right in them deserts out the hills like that. Right where the angels of the Lord appeared. అటువంటి ఎడారుల్లోనే ఎత్తుగానున్న అలాంటి కొండల్లోనే అక్కడ ప్రభు దూతను అగుపించినది. Was heading right in that direction then, where they appeared a few months before that. కొద్ది నెలల క్రితము వారు ఎక్కడ కనిపించారో నేరుగా అదే దిక్కులకు మేము ఎక్కి వెళ్తున్నాం. As I went up the hill, the Spirit of God, when I turned around, looked on top of the mountain, He said, "Pick up that rock and say to him, Thus saith the Lord." You'll see the glory of God in the next few hours. నేను వెనుకకు తిరిగి పర్వతం శిఖిని పైకి చూశాను. దేవుని యొక్క ఆత్మ ఆయన చెప్పాడు, ఆ రాయి తీసుకో, మరికొద్ది గంటల్లో నీవు దేవుని మహిమను చూస్తావు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అని అతనితో చెప్పు. I just picked up the rock and said, Brother Banks, I don't know why. Throw it up the air and I said, Thus saith the Lord, you're going to see the glory of God. నేను వెంటనే రాయి తీసుకున్నాను. సో బ్యాంక్స్, ఎందుకు గాలిలో రాయి విసిరివేయబడిందో నాకు తెలియదు. అది యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీవు దేవుని మహిమను చూడబోతున్నావు. He said, That meant ruby. అది రూబీకి సంబంధించినదా అని అడిగాడు అతడు. I said, No, I don't think it had anything to do with you, Banks, or ruby, either one. I just think it was just saying, Thus saith the Lord. Something's going to happen. నేను చెప్పాను, లేదు, అది నీకు గాని బ్యాంక్స్ లేక రూబీకి గాని సంబంధించినది కాదని నేను అనుకుంటున్నాను. అది యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అని చెప్పబడింది. ఏదో ఇది జరగబోతున్నది. The next morning when we were standing there, Spirit of man, I don't know how many sitting here now, there's 12 or 14, 15 of us sitting there. ఆ తర్వాత ఉదయం మేము అక్కడ నిలబడి ఉండగా చాలా మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కూర్చుని ఉన్నారో నాకు తెలియదు. అక్కడ 12 లేక 14, 15 మంది అక్కడ కూర్చుని ఉన్నాం. All of a sudden, a minister walked up to me and he said, Brother Branham, he said, my name is so-and-so, said I was one of your sponsors in California. అకస్మాత్తుగా ఒక దైవ సేవకుడు నడుచుకుంటూ నా ఎద్దుకు వచ్చాడు. సహోదరు బ్రహ్యాం, నా యొక్క పేరు ఫలానా ఫలానా అని అన్నాడు. ఇంకా చెప్పాడు, కాలిఫోర్నియాలో మీ యొక్క పూచికలలో స్పాన్సర్లో ఒకడు నేను. I said, I'm glad to meet you, sir. Douglas, but you. అయ్యా, మిమ్మల్ని కలుసుకుంటూ నేను సంతోషిస్తున్నాను అని అన్నాను. డగ్లస్ ఎం గిట్ హుక్. He said, I'm glad to meet you. Shook hands with him. నిన్ను కలుసుకుంటానికి నాకు ఆనందంగా ఉన్నది అని అన్నాను. అతనితో కరస్పర్శ చేశాను. He said, well, now, I want to ask you a question. He said, అతను అన్నాడు, నేను ఇప్పుడు నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అన్నాడు. Roy Roberson, trustee here, Brother Woods, Terry and Billy and Brother McAnally, and I don't know who all were standing there. రాయ్ రాబర్ట్సన్, ఇక్కడున్న ధర్మకర్తలు, సహోదరు వుడ్స్, టెర్రీ మరియు బిల్లీ, మరి సహోదరు మ్యాక్ ఎనాలీ, ఇంకా ఎందరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. He said, I want to ask you something. అతను చెప్పాడు, నేను ఒకటి నిన్ను అడగాలనుకుంటున్నాను. He said, does the Lord ever give you visions out like this? ప్రభు ఎప్పుడైనా ఇటువంటి దర్శనాలు నీకు ఇచ్చాడా అని అడిగాడు. I said, yes, brother, but I come out here to kind of get away from it, to rest up. నేను చెప్పాను, అవును సహోదరుడా, అయితే దాని నుండి ఒక విధంగా తప్పించుకొట్టుకై నేను వచ్చాను, విశ్రాంతి కొరకై. Now I looked around like this and I seen a heavy-set doctor looking at him and said, Reverend McHugh, this allergy in your eye will soon put your eye out. I've doctored you for 2 years and I can do nothing about it. నేను ఈ విధంగా చుట్టూరా చూశాను. లావుగా ఉన్న వైద్యుడు అతని వైపు చూచుచుండట నేను చూశాను. అతను అన్నాడు, రేవండ్ మెక్యూ, నీ కంటిలో ఉన్న ఈ పుండు నీ కంటి గుడ్డును బయటకు తీసివేస్తుంది. 2 సంవత్సరాల నుండి నేను నీకు వైద్యం చేశాను, అయితే దానికి నేనేమి చేయలేను. I turned around to him and I said, what you asked me that for, your doctor told you the other day that allergy was in your eye. నేను అతని వైపు తిరిగి నేను ఇలా చెప్పాను, దేని కొరకు నీవు నన్ను అడిగావంటే, నిన్నటి దినం నీ యొక్క వైద్యుడు నీతో ఇలా చెప్పాడు, నీ కంటిలో ఉన్న ఆ పుడును గుర్చి. అది మధ్యాహ్న వేళ 11 గంటలు ఆ సన్ గ్లాసెస్ కళ్ళద్దాలు అతను పెట్టుకుని ఉన్నాడు. I said, the reason you're not wearing that because it's the sun is because your eye. He told you you're going to lose that eye. నేను చెప్పాను, నీవెందుకని అది పెట్టుకోలేదంటే కారణం ఎండగా ఉన్నది, అది నీ కంటి యొక్క కారణం చేతని నీ కన్ను పోతుందని అతను నీకు చెప్పాడు. He started crying. So that's right. అతను ఏడుటూ ఆరంభించాడు. అవును, నిజం అని చెప్పాడు.
I turned to walk around again and had a shovel in my hand. Now look, I see him standing there looking at me, his eyes just as bright. I said, but thus saith the Lord. You're not going to lose that eye. నేను తిరిగి నడుచుటకై వెనుదిరిగాను. నా చేతిలో చిలకపారు ఉన్నది. నేను చూశాను. అతని యొక్క నిలవబడి నా వైపు చూస్తున్నట్లుగా. అతని కళ్ళు కాంతివంతంగా ఉన్నవి. నేను చెప్పాను, అయితే యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ఆ కన్ను పోదు అని. ఈ ఆకురాలు కాలపు ఆఖరిలో నే అతనితో వేటాడాను. అతడు నాకంటే ఇంకా గుంపులో అందరికంటే బాగా చూడగలిగాడు. ఒక పెద్ద వయస్కులైన ఒక స్త్రీ తన మేజులు వదిలివేసి ఆమె చొక్కా అంచు ప్రక్క నుండి లేచు నేను చూశాను. ఆమె అన్నది, బిడ్డ, నీవు సహోదరు బెన్హామును చూచినట్లయితే నా పాదపు కొరకు ప్రార్థించబడి చెప్పు అని అన్నది. నేను ఇక్కడ చూశాను, ఆమె పాదములో వేలాడుతున్న కణుతులు లాంటివి ఉండి చూశాను. నే అన్నాను, నీ తల్లి వెంట్రుకలు నడిచిన ఆమె. నా బిడ్డ, మీరు చూస్తున్నారా? నీవు ఆమెను విడిచిపెట్టక ముందే ఆమె నీతో అన్నది, నీవు నన్ను చూసినట్లయితే ఆమె పాదము కొరకు ప్రార్థించమని. ఆమెకు చిన్న కణుతులున్నవి, పాదము చుట్టూరా వేలాడుతూ ఉన్నవి. అలసిపోయిన వాడిగా అయిపోయాడు అతడు. అది నిజమే అని అన్నాడు. నేను చెప్పాను, ఆమెను భయపడవద్దని చెప్పు, అది బాగవుతుంది. నేను వెనుకకు తిరిగాను. తరువాత దేవుని యొక్క స్వరం మాట్లాడుతూ నేను విన్నాను, త్వరగా అక్కడి నుండి వెళ్ళిపో అని. Roy Robertson standing knowing he was the veteran of the war. I put my hand on his shoulder. I said, Brother Roy, hide as quick as you can. రాయ్ రాబర్ట్సన్ అక్కడ నిలబడి ఉన్నాడు. యుద్ధ యోధుడిగా నే అతని ఎదుగుదును. నా చేయి అతని భుజంపై పెట్టి, సోదరు రాయ్, ఎంత త్వరగా దాక్కోగలిగితే అంత త్వరగా దాక్కో. ఏంటి విషయం అని అడిగాడు. ఇక్కడ నుండి వెళ్ళిపోయి దాక్కో. నేను వెనుకకు తిరిగి నడుచుకై ఆరంభించాను. నా చిలకపార క్రింద పెట్టాను. వెనుదిరిగి నా టోపీ తీసివేశాను. ఇక్కడకు ఆయన వచ్చాడు. Glory of God falling in a whirlwind that tore the side of the mountain out like that. It blasted and shook the place like that. Cut the top of the bushes out. It's about 3 or 4 or 5 feet above my head. సుడిగాల నుండి దేవుని మహిమ వచ్చి ఆ విధంగా పర్వతం యొక్క ప్రక్కను పగలగొట్టి ఆ విధంగా స్థలాన్ని విరజిమ్మి పొదల కొమ్మలు నరికివేసినది. కేవలం నా తలకు పైగా 3, 4, 5 అంగుళాల పైన. Went back up like a funnel like that, blasted again, and here it come 3 times. ఒక గొట్టం వల్లే వెనుక నుండి పైకి పోయినది. మరలా అది పేలిపోయినది. అక్కడ 3 సార్లు వచ్చినది. And when it left the 3rd time, Brother Banks come over and said, that's what you thought about. తర్వాత 3వసారి అది విడిచి వెళ్ళినప్పుడు సోదరు బ్యాంక్స్ వచ్చి, దాన్ని గుర్చియేనా నీవు మాట్లాడుతున్నది అని అడిగాడు. Yes. అవును అని నేను చెప్పాను. Said, what was it? అదేమై ఉంటుంది? I said, God appears in whirlwinds. దేవుడు సుడిగాల్లో అగుపిస్తాడు. Said, didn't know whether you want me to tell the people or not. ప్రజలకు అది చెప్పవలెను. ఆయన కోరుచున్నాడో, ప్రజలకు అది చెప్పాలని కోరుచున్నాడో, చెప్పకూడదని ఆయన కోరుచున్నాడో నాకు తెలియదు. And I went on and prayed a little bit. Then he told me I could tell him. తర్వాత ముందుకు వెళ్ళిపోయి కొద్దిగా ప్రార్థించాను. అప్పుడు ఆయన వారికి నన్ను చెప్పమని ఆయన చెప్పాడు. I said, it's judgment striking the west coast. అది పశ్చిమ తీరాన తీర్పు తాకనై ఉన్నది. Look at it today. Look what happened a few hours after that. Alaska sunk and now the whole thing is going under. ఈ రోజు ఆమెను చూడు. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత ఏం జరిగిందో చూడు. అలస్కా మునిగిపోయినది. ఇదంతా కూడా క్రిందికి పోయినది. We're entering into the judgment. Mercy's been spared. మనము తీర్పులోకి వెళ్ళలేన్నాము. కనికరమని రాకరించబడినది. But thanks be to God we got hidden food, spiritual food, that we're living on the goodness and mercy of the revelation of Jesus Christ in these last days.
vindicating himself among his people. Amen. అయితే దేవునికి ధన్యవాదాలు. మనకు దాచబడిన ఆహార్యమున్నది, ఆత్మీయ ఆహార్యమున్నది. ఈ కడవరి దినాల్లో వాత్సల్య కనికరాలతో కూడిన యేసుక్రీస్తు ప్రత్యక్షతతో మనము బ్రతుకుటకు ప్రజల మధ్య ఆయనకు ఆయనే ప్రత్యక్షపరచుకుంటా. ఆమేన్. They went in. Elijah went in before the drought set in. కరువు రాకమునుపై ఏలియా లోపలికి వెళ్ళాడు. Thank God for being in before the judgment sets in. తీర్పు రాకమునుపై లోపల ఉండినందుకై దేవునికి ధన్యవాదాలు. Now's a time of coming out and going in. Getting out of those organizations, getting into Christ. A coming out and going in time for all true believers. బయటికి వచ్చి లోపలికి వెళ్ళటకు ఇదే సమయం. ఆ సంస్థాపక సంఘాల్లో నుండి బయటికి వచ్చి క్రీస్తులోకి వెళ్ళటానికి ఇదే సమయం. నిజమైన విశ్వాసులందరికీ బయటికి వచ్చి లోపలికి వెళ్ళటకు సమయం ఇదే. Then he was called and stayed in there. ఆ తర్వాత అతను పిలువబడి అక్కడ నివాసమున్నాడు. Remember, he never left that brook until God called him. జ్ఞాపకముచ్చుకోండి, దేవుడు అతని పిలుచు వరకు ఆ వాగును అతను విడిచిపెట్టలేదు. And after the drought was about over, he called him out of there down to a widow's house. కరువు ఇక ముగించనైన తర్వాత అతని విధురాలి గృహానికి వెళ్ళటకు ఆయన అతనిని అక్కడి నుండి పిలిచాడు. Notice, he called to this widow, గమనించండి, ఈ విధురాలి యొద్దకు ఆయన పిలిచాడు. and this widow had not associated herself with the unbelievers, took the mark of the beast during the drought. ఈ విధురాలు అవిశ్వాసంతో విద్యుడిగా అయినది కాదు, ఆ కరువు కాలంలో మృగం ముద్దను తీసుకున్నది కాదు. So he called her out to call Elijah to sustain this widow. కాబట్టి ఈ విధురాలిని పోషించుటకు ఆయన ఏలియాని పిలిచాడు. They just had one little cake, one little thing she's holding on to. వారికి ఒకే ఒక అప్పము, చిన్న అప్పమున్నది. ఒక చిన్న దాని మీదనే ఆమె అనుకుని ఉన్నది. And Elijah said, "Give that to me first. For thus saith the Lord, that barrel will not go empty, neither will a cruse run dry until the day that the Lord God sends rain upon the earth." ఏలి అన్నాడు, మొదట అది నాకివ్వు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, తొట్టిలోనిది తరిగిపోదు, లేక బుడిలోనిది ఎండిపోదు. ప్రభైన దేవుడు తిరిగి భూమి మీదకి వర్షం పంపు దినం వరకు. But God first, His word first. దేవుని ముద్ర ఉంచుట, ఆయన వాక్యాన్ని ముద్ర ఉంచుట. Notice, there was meal in the barrel. Every time she went after meal, there was meal in the barrel. గమనించు, ఆ డబ్బాలో లేక పాత్రలో పిండి, ప్రతిసారి ఆమె పిండి కొరకు వెళ్ళినప్పటికీ ఆ పాత్రలో పిండి ఉన్నది. There was oil in the cruse every time she went forth. బొడ్డిలో నూనె ఉన్నది ఆమె వెళ్ళు ప్రతిసారి కూడా. Why? Meal represented Christ in the meal offering. ఎందుకని? పిండి క్రీస్తుకు పోలికై ఉన్నది, నైవేద్యము. The burrs had to be set just right to grind every one of them. రంపపు ముళ్ళు గట్టిగా పెట్టవలసి ఉన్నది, ప్రతి దానిని తిరగలి పడుటకై, నిలిచేది కొరకై. Every burr of this meal exactly the same, showing that He is the same yesterday, today, and forever. ఈ పిండి యొక్క ప్రతి రంపపు ముళ్ళు ఖచ్చితంగా సమానంగా ఉంటున్నది. ఆయన నిన్న నేడు యుగాలు ఒక్కడి రీతిగా ఉన్నాడని చూయించుటకు. That was the word, the bread of life, following the message to vindicate the word. అది వాక్యమై ఉన్నది, జీవపు రొట్టె, వర్తమానమును వెంబడించుచు వాక్యమును రుజువు చేయుట కొరకై. So is it today, friends. ఈ రోజు కూడా అంతే స్నేహితులారా. So is it today that the bread of life that the children eat on follows the message of God to sustain them during the time of the drought. పెద్దలు భుజించే జీవపు రొట్టె ఈ రోజు అంతే దేవుని వర్తమానాన్ని వెంబడించుతూ కరువు కాలములో వారిని పోషిస్తున్నది. What if He stood in our presence today? ఈ దినం మన మధ్య ఆయన నిలబడినట్లయితే ఏంటి? What if He stood in our presence right now? ఇప్పుడే ఆయన మన మధ్య ఉన్నట్లయితే ఏంటి? ఏమి? He would act and do just exactly like He done the days when He's in flesh here on the earth. ఆయన శరీరీతిగా ఉండిన దినమున లేక శరీరీతిగా ఉండిన దినాలలో ఆయన ఏమి చేసి ఉన్నాడు? ఖచ్చితంగా అదే ఆయన చేస్తాడు. The bride is part of the husband. The church is the same as Christ. పెళ్లి కుమార్తె భర్తలో భాగమై ఉన్నది. సంఘము క్రీస్తు ఎలాగో అలాగేండును.
The works that I do shall you do also. నేను చేయు కార్యములు మీరును చేయుదురు. And it is the word that done it. దానిని చేయునది వాక్యమే. He told us that the things that he did, that we would do also. ఆయన చేసిన కార్యాలను మనము చేయదమని ఆయన చెప్పి ఉన్నాడు. We notice here again, if the word is in us and has come to us as it did Elijah in that day, it'll do the same thing that he did. He'll feed on the secret things of God, which is hid from the world. మరలా ఇక్కడ చూద్దాము, గమనిద్దాము. వాక్యం మనలో ఉన్నట్లయితే మరియు మన యొద్దకు వచ్చినట్లయితే ఆ దినమున ఏలియడలా అది ఏమి చేసినదో అతని ఎలా అది ఏమి చేసినో అదే చేయను. లోకమునకు మరుగైన దేవుని సంగతుల వలన అతడు పోషింపబడెను. Again, it makes the message and the messenger as one. మరలా అది వర్తమానమును వర్తమానికుని ఒకటిగా చేసెను. The spiritual food is ready. It's in the season now. ఆత్మీయ ఆహారం సంసిద్ధంగా ఉన్నది. ఇదే దాని సమయము. And each one of you can have this food if you wish it. మీలో ప్రతి ఒక్కరూ దాన్ని ఆశించితే, మీలో ప్రతి ఒక్కరూ ఆ ఆహారాన్ని భుజించుడి. ఈ ఆహారాన్ని భుజించుడి. If you're willing to steal away from all of the unbelief of this hour, if you're ready to come into Christ, come into His promise. ఈ ఘడి యొక్క సమస్తమైన అవిశ్వాసం నుండి మీరు విడుదల పొందాలంటే మీరు క్రీస్తు యొద్దకు వచ్చుటకు సంసిద్ధ పడినట్లయితే రండి ఆయన వాగ్దానములోకి. And remember His promises in Malachi 4, Luke 17:30, also in St. John 14:12, and how many more scriptures telling Joel 2:38, and all that He would do, or 2:28 rather, what He would do in these last days. ఆయన వాగ్దానాలు గుర్తుంచుకోండి, జ్ఞాపకముచ్చుకోండి. మల్లాకి 4లో, లూకా 17:30, ఇంకా పరిశుద్ధ యోహాను 14:12, ఇంకా ఎన్నో లేఖనాలు చెప్పుటకు యోవేలు 2:38, ఆయన చేయునంతా లేక 2:28 ఈ కడవరి దినాల్లో ఆయన ఏమి చేయనో అది. And how the prophet said that it would be light in these last days, how it would work, what it would do, all the scriptures pointing to this last days, and that is Christ. ఈ కడవరి దినాలలో వెలుగు ఉన్నదని ప్రవక్త ఎలాగు చెప్పెనో, అది ఎలాగు పనిచేయనో, అది ఏమి చేయనో అన్ని లేఖనాలు ఈ కడవరి దినాలు చూయిస్తున్నవి. అది క్రీస్తే. If you can hide away in that now, in that secret place, you can eat and see the goodness and mercy of God. ఇప్పుడు నీవు అందులో దాక్కునగలిగితే, ఆ రహస్య స్థలములో దాగుకొనగలిగితే దేవుని యొక్క కరుణా కటాక్షాలను నీవు చూడగలవు, భుజింపగలవు. If you're sick, there's healing there. నీవు వ్యాధితో ఉన్నావా, అక్కడ నీకు స్వస్థత ఉన్నది. Remember when Elisha later on had called down after that meal offering that he had Christ and sustained the widow's house with it? జ్ఞాపకముచ్చుకో. తరువాత ఎలీషా పిలువబడిన తర్వాత క్రీస్తును నైవేద్యమును అతడు భుజించిన తర్వాత దానితో విధవరాల ఇంటిలో పోషింపబడెను. Notice later on when he called fire down out of the heavens and so forth and proved his sending of God, the prophet's spirit. గమనించు, ఆ తర్వాత ఆకాశం నుండి అగ్ని దిగినమని అతడు చెప్పినప్పుడు దేవుని వల్ల పంపబడిన వాడని ప్రవక్త ఆత్మయని రుజువు చేయబడ్డాడు. Notice in the wilderness when he was laying down there under the juniper tree, an angel come down with that same kind of meal and baked some cakes and fed him. అరణ్యముల విషయాన్ని గమనించు. అతడు బదరీ వృక్షం కింద పరుండి ఉన్నప్పుడు అదే రకమైన ఆహారముతో వండిన కొన్ని రొట్టెలతో దేవదూత వచ్చి అతన్ని పోషించెను. And a little later on he put him to sleep again and woke him up and he had some more meal cakes baked there for him. మరికొద్దిసేపటి తర్వాత ఆయన మరలా అతన్ని నిద్రపుచ్చాను. అతన్ని మేల్కొల్పి మరికొన్ని రొట్టెలు అతని కొరకు సిద్ధపరచబడెను. And he went in the strength of those cakes for 40 days. ఆ రొట్టెల బలము చేత 40 దినములు నడిచి వెళ్లిపోయాను. Glory to God. He's the same yesterday, today, and forever. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన నిన్న, నేడు,
యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. Oh, how we love His spiritual food in its season. ఓ ఆయన్ని మనం ఎంతగా ప్రేమించాలి. ఋతువులోని ఆత్మీయ ఆహారము. It's not meat to take the children's bread and give it to dogs. దానిని పిల్లల రొట్టెలు తీసి కుక్కలకు వేయటము కాదు. Didn't Jesus say the same thing to the Ethiopian woman? అదే విషయాన్ని యేసు సురూఫినియా స్త్రీతో చెప్పలేదా? He was sent to His own. That is right. ఆయన తన స్వజనుల యుద్ధకు పంపబడిను. అవునది నిజం. And that's who He come. He never went to the Gentiles. అందుచేత ఆయన అన్యజనుల యుద్ధకు వెళ్ళలేదు. And now today He visits the Gentiles in their time. And it's not meat. ఇప్పుడు ఈ రోజు అన్యులను వారి కాలమందు ఆయన దర్శించుచున్నాడు. You say, why is it that the message don't go out in these great big places, these big crusades like amongst the denominations? నీవంటావు వర్తమానం పెద్ద పెద్ద స్థలాలలోకి, ఈ పెద్ద కృషిలోకి సంఘశాఖల వల్ల ఎందుకు వెళ్ళట్లేదు అని నీవంటావు. It's not their food. It's not the church so-called food. It's the bride food. ఇది వారి యొక్క ఆహారము కాదు, పిలుచుకునే సంఘాలకు కాదు ఈ ఆహారము. ఇది పెళ్లి కుమార్తె యొక్క ఆహారము. It's spiritual food in season. ఇది ఋతువులోని ఆత్మీయ ఆహారము. It would make them sick at their stomach. It's too rich for them. See? ఇది వారి కడుపునకు జబ్బు కలిగిస్తుంది. ఇది వారికి ఎంతో ఎక్కువ అవుతుంది. గమనిస్తున్నారా? See? You can't do it. నీవది చేయలేవు. But for the children, it's bread. It's life. It's Jesus Christ, the same yesterday, today, and forever. అయితే పిల్లలకైతే అది రొట్టె, అది జీవము, అది యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉండుట అవుతుంది. We're going to get too late if we don't start the prayer line now, so let us bow our heads just a moment. ఇప్పుడు మనం ప్రార్థనా వరుసను ప్రారంభించినట్లయితే మనకెంతో ఆలస్యమైపోతుంది. కనుక ఒక క్షణము తరలివచ్చుకుందాము. Dear God, food in due season, spiritual food. ప్రియమైన దేవా, ఋతువులోని ఆహారము, ఆత్మీయ ఆహారము, something that the world knows nothing of. దాని గురించి లోకము ఎరుగునటువంటి ఒకటి అది. How we hear our Lord say that night or that day down there at Samaria, the same place that Elisha walked up and said, "While the dew will not fall till I call for it." ఆ రాత్రి లేక ఆ దిన మధ్యాహ్నము సమరయలో ఎక్కడైతే ఎలీషా వెళ్ళిపోయి నేను చెప్పు వరకు మంచైనా పడదని చెప్పిండెనో అక్కడే మా ప్రభు చెప్పుట మేమెలా వినగలుగుతున్నాము. Here stood Jesus there telling His disciples, ఎక్కడే యేసు నిలబడి ఆయన శిష్యులతో చెప్పాడు, said, "Master, why don't you eat?" యజమానుడా, నీవెందుకు భుజింపవు అని వారు అడిగారు. He said, "I have food that you know not of." మీకు తెలియని ఆహారము నాకున్నది అని ఆయన చెప్పాడు. Truly, Lord, His food was to do the will of God, to see the works of God made manifest in His hour. నిజం ప్రభువా, ఆయన ఆహారము తండ్రి చిత్తము చేయుటి, ఈ ఘడియలో ప్రత్యక్షపరచబడిన దేవుని కార్యాలు చూచుటే. He was there to see that it was done. అది జరిగినట ఆయన ఇక్కడ నిలబడి చూశాడు. I do nothing except my Father shows me first. What the Father shows me, that I do. నా తండ్రి మొదలు నాకు చూయించుతే తప్ప నేనేది చేయను. తండ్రి చూయించినదే నేను చేయుదును. And Father, so is it today. తండ్రి, ఈ రోజు అలాగే ఉన్నది. The church, the true believer, the body of believers has access to food, spiritual food, that the nominals know nothing about. సంఘము నిజమైన విశ్వాసుల శరీరముకు ప్రవేశ సాధనమైన ఆహారము, ఆత్మీయ ఆహారము, నామకార్థమైన వారికి అర్థము కానిది అది. The world knows nothing of this food, Father. ఈ ఆహారాన్ని గురించి లోకములకు ఏమీ తెలియదు తండ్రి. But your church, your people, the bride of your Son loves it. అయితే నీ సంఘము, నీ ప్రజలు, నీ కుమారుని పెళ్లి కుమార్తె దీన్ని ప్రేమిస్తారు. We have access to healing of our bodies when the doctors has failed. వైద్యులు విఫలైనప్పుడు మా యొక్క శరీర స్వస్థత కొరకు మాకది ప్రవేశకమవుతుంది.
We have access to this. దీనికై మాకు ప్రవేశకమున్నది. It's one of the foods of God that He gave to His church and promised it in the last days to His believing children. సంఘానికి దేవుడిచ్చిన ఆయన నమ్మిన వారికి ఆఖరి దినాల్లో వాగ్దానం చేసినది యగు దేవుని యొక్క ఆహారములో ఒకటి. Father, help us to be believing children, for all things are possible to the believers. తండ్రి, విశ్వసించు బిడ్డలుగా మేముంటానికి మాకు సహాయం చేయండి. ఎందుకనగా విశ్వాసులకు సమస్తమును సాధ్యమే. Grant it, dear God. We ask it in Jesus' name. Amen. ప్రేమైన దేవా, అనుగ్రహించండి. యేసు నామమున మేము అడుగుతున్నాము. ఆమేన్. I believe Billy told me that to give out some prayer cards. వారు కొన్ని ప్రార్థనా కార్డు ఇచ్చారని బిల్లీ నాకు చెప్పాడనుకుంటున్నాను. Does somebody tell me the letter that's on the prayer card? That's all. ప్రార్థనా కార్డు మీద ఉన్న అక్షరము నాకెవరైనా చెప్పినట్లయితే అది నాకు కావాలి. C. All right. Let's take C1. Start off. Get our line started. సి. మంచిది. మనం ఆరంభముగా సి 1తో మన వరుస మొదలు పెడదాం. See, now they may be all over. చూశారా, ఇప్పుడు వారంతా అయిపోయి ఉండవచ్చు. Now, if everyone, well, see, I'm going to try this. I don't know whether we do it or not. చూడండి, నేను ఇది ప్రయత్నిస్తున్నాను. మనం అది చేయగలమో లేదో నాకు తెలియదు. Or either we can just have a calling line. You sit still. It doesn't matter to me. లేదా పిలిచిన వరుసలో ఉంచగలుగుతాము. మీరు నెమ్మదిగా కూర్చుంటారు. అది నాకు ఏం పర్వాలేదు. You'd rather come up here on the platform or have a calling line. It doesn't matter. Just either way. మీరు వేదిక ఎద్దుకు వచ్చినట్లయితే లేక పేరు పిలిచినా ఏదైనా నాకేం పర్వాలేదు. I'm just depending solely on the Holy Ghost. నేను నిండారుగా పరిశుద్ధాత్మ మీదనే ఆధారపడతాను. I'm depending Him to defend this word that I preached. నేను బోధించిన వాక్యమును ఆదుకోమని నేను ఆయన మీద ఆధారపడతాను. Brother George Wright, I believe it. సహోదరు జార్జ్ రైట్ అని అనుకుంటున్నాను. That's a little boy come down to your house many years ago. Listen to that old whippoorwill sitting in the tree. I still believe that same message. I believe it's the same. చాలా సంవత్సరాల క్రితము ఒక చిన్న బాలునిగా మీ ఇంటికి వచ్చుతూ చెట్టు మీద ఉన్న ఆ పాత విప్రిల్ విన్నాను. నేను ఇంకా అదే వర్తమానం నమ్ముతున్నాను. అదేనని నేను నమ్ముతాను. All right. I see they're clearing back here for a prayer line. సరే, మంచిది. ప్రార్థన వరుస కొరకు వారు వెనుక సరిచేస్తున్నారు. All right. Prayer card C number 1, 2, 3, 4, 5. Come first and stand right here. మంచిది. ప్రార్థన కార్డు సి సంఖ్య 1, 2, 3, 4, 5. మొదట వచ్చి ఇక్కడ నిలబడండి. If you can't get up, if you just raise your hands, some of them will come past you. మీరు లేవలేకున్నట్లయితే మీ చేయెత్తండి. కొందరు మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వస్తారు. What is it? Yeah. Prayer card C 1, 2, 3, 4, 5. ఏంటది? అవును, ప్రార్థన కార్డు సి 1, 2, 3, 4, 5. Now notice, you that do not have a prayer card. ఇప్పుడు గమనించండి, ప్రార్థనా కార్డు లేనివారైన మీరు, ప్రార్థన కార్డు లేనివారు. Now I haven't had a prayer line of this type for a long, long time. ఈ విధమైన ప్రార్థనా వరుస చాలా కాలం వరకు నాకు లేదు. How many remembers my commission when we built the tabernacle? ఇక్కడ మందిరాన్ని మనం కట్టినప్పుడు నా యొక్క పరిచయ పిలుపు లేక ఆజ్ఞ ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? He said, do the work of an evangelist. Didn't say I was an evangelist, said do the work of an evangelist. సువార్తికుని పని చేయము. నేను ఒక సువార్తికుని చెప్పట్లేదు. సువార్తికుని పని చేయము అని చెప్పబడినది. చూస్తున్నారా? But the hour will come when that's to be changed. That hour is arriving. అది మార్చబడి ఒక సమయం వచ్చును. ఆ ఘడి వచ్చుతున్నది. All right. Now, in this, you can't mix 2 or 3 different ministries together. Pastor and evangelize at the same time. మంచిది. నీవు 2-3 వేరు పరిచయలు కలిపి కలగలుపు చేయలేవు. కాపరి, ఇక సంఘ కాపరి మరియు సువార్త అవి వేరే ఒకేసారిగా అవి కలపలేవు. You can't be a prophet and maybe a pastor at the same time. See? Because you have
different works, different ministry. ఒక్కసారిగా నీవు ప్రవక్తకు కాలేవు, ఒకవేళ కాపురి కావచ్చును. గమనిస్తున్నారా? ఎందుకనగా నీవు వేరే పనిని, వేరే పరిచయను కలిగి ఉన్నావు. But the Lord gave me what I should do in my message. అయితే నా యొక్క వర్తమానములో నేనేమి చేయవలసి ఉన్నది ప్రభు నాకు అనుగ్రహించాడు. But then he said, do the work of an evangelist. Make full proof of your ministry, for the hour will arrive when they will not endure sound doctrine. అయితే అప్పుడు ఆయన చెప్పాడు, సువార్తికుని పరిచయము, నీ పరిచయ సంపూర్ణముగా జరిగించుము, ఎందుకనగా జనులు హితబోధను సహింపని కాలము వచ్చును. If that hasn't come now, every church denomination has turned me down. They wouldn't endure sound doctrine. ఆ ధరీపుడు రాకపోతే ప్రతి సంఘశాఖ సంఘము నన్ను తిరస్కరించినది. వారికి హితబోధ సహించలేదు వారు. But after their own lust, they'll bring their own teachers in. And they'll be turned into fables. అయితే తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ప్రోగు చేసుకుందరు, మరియు వారు కల్పనా కథల వైపు తిరుగుదురు. And they will do great things of exploit, like Jambres and Jambres that withstood Moses. But their folly will be made manifest. భవిష్యుడు గురించిన ఎన్నే ఎంబ్రేనవని బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు, అయితే వారి బుద్ధిహీనత బయలుపరచబడకపోదు. గమనిస్తున్నారా? All right. Impersonation. You see how Jambres... మంచిది. అనుకరణలు ఎంబ్రేలు ఎలా చేశారో మీరు చూడండి. And God in heaven knows that lays right there in the corner of that tabernacle stone since 1933. Wrote on a page of the Bible. Laying right there. ఆ మందిరం యొక్క మూలరాయి 1933లో అక్కడ వేసినప్పుడు ఆకాశమందుల దేవునికి తెలుసు, బైబిల్లోని పుట పైన వ్రాయబడినది. Look how they've done it. Look what's come to pass. చూడు వారు ఎలాగో చూశారో, చూడు ఏమి జరిగినదో. Impersonations, just as that. ఖచ్చితంగా అనుకరణలే. So let them alone. Their folly will be made known in the same manner as Jambres and Jambres were. చెప్పబడినది, వారిని అలాగే ఉండనివ్వు. ఎన్నే ఎంబ్రేలు వలె వారి యొక్క బుద్ధిహీనత అలాగే బయలుపడుతుంది. Here we are in that day. ఆ దినమున ఇక్కడే మనమున్నాము. I've seen the church then was just laying a cornerstone, people hanging in the stills and all around, standing around the walls of the tabernacle. మనం మూలరాయిని వేస్తున్నప్పుడు సంఘాన్ని నేను చూశాను. ప్రజలు గడప యొద్ద వేడుతూ మందిరపు గోడల యొద్ద చుట్టూ నిలుచుండుట. అక్కడి నీవు ఉన్నావు. They said when it got up, the people of the city here said within the space of 6 months. ఈ పట్టణంలో ఉన్న ప్రజలు అన్నారు, ఒక్క 6 నెలల్లోనే us with $1.80 to build a tabernacle. A lot of the garage people done decided it was going to be their garage, but it's still a sheep pen for God's sheep. మందిరమును కట్టడానికి $1.08 మన యొద్ద ఉన్నది. చాలా మంది వాహనాలు బాగు చేసేవారు అది వారికే కాబోతుందని అనుకున్నారు. అయితే అది ఇంకా దేవుని యొక్క గొర్రెల దొడ్డిగానే ఉన్నది. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10. See, 6, 7, 8, 9, 10. All right. 1, 2, 3, 5, 6, 7, 8, 9. సి 6, 7, 8, 9, 10. మంచిది. Now, I, the Lord, have planted it. I'll water it day and night, lest some should pluck it from my hand. యెహోవానైన నేను దాన్ని నాటుతుని, నా చేతుల నుండి ఎవడును పెరికి వేయబడకున్నట్లు దివారాత్రులు దానికి నీరు కట్టెదను. Look at the criticism. విమర్శ చూడండి. No denomination backs up. ఏ సంఘశాఖ దాన్ని ఆదుకోలేదు. No churches like around the country here. దేశంలోని చుట్టుప్రక్కల ఏ సంఘశాఖ అయినా, no Pentecost in the country, nothing else to sustain it. దేశంలో ఉన్న ఏ పెంతెకోస్తు కూడా దాన్ని పోషించదు. Everybody against the water baptism, everybody against all these other things. ప్రతి ఒక్కరూ నీటి బాప్తిస్తానికి విరోధులే. ఈ మిగతా విషయాలకు అందరూ విరోధులే. Even to my own family, my own daddy turned me away from the door. I got my clothes and a little paper sack and went and lived in New Albany. Right. చివరకు నా సొంత కుటుంబము, నా సొంత తండ్రి గుమ్మములోని నన్ను నెట్టివేశాడు.
నేను నా బట్టలను చిన్న కాగితపు సంచిలో పెట్టుకుని బయటికి వెళ్లిపోయి న్యూ ఆల్బెన్ లో జీవించాను. But through many dangers, toils, and snares I have already come. It's grace that brought me safe this far. అనేకమైన అపాయాలు, శ్రమలు, ఉరులు నేను దాటాను. ఇంతవరకు నన్ను క్షేమంగా తెచ్చినది కృపయే. I'm 56 years old and soon I've got to cross the river. నాకు 56 సంవత్సరాలు. త్వరగా నేను నది దాటవలసి ఉన్నది. Grace will take me on. కృప నన్ను నడిపిస్తున్నది. And I've been there 10,000 years, bright shining as the sun. 1000 సంవత్సరాలు ప్రకాశించు సూర్యుని వలె అక్కడుంటాను. We'll have no less days to sing God's praise than when we first begun. మనం ఆరంభించిన దేవుని స్తుతించు పాటకు మనకు తరిగే దినాలు లేవు. Oh, how I love Jesus. He's all the world to me. నేను యేసును ప్రేమిస్తున్నాను. లోకమును సమస్తము ఆయనే. లోకములు సమస్తము ఆయనే. All right, how many where do we leave on? 10? మంచిది. నేను ఎక్కడ వదిలిపెట్టాను? నేను 10. Can we take 2 more? All right. ఇంకా కొంతమంది తీసుకోగలమా? మంచిది. What was the 10? 15? All right, see, 10 to 15. Wherever you are, if you can stand up and get in. ఏంటది? 10, 15. మంచిది. 10 నుండి 15 వరకు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీరు నిలవబడి వరుసగా రండి. I say? Huh? All right. See, 15 to 20 then. ఏమంటారు? మంచిది. తరువాత 15 నుండి 20 వరకు. That'd be, see, 15 to 20. That'd be 10 more people. అది సిఏ. అదే కావాలి. 15 నుండి 20 వరకు. అది ఇక 10 మంది ఎక్కువ అవుతారు. We see, through the line stand there, we don't get them crowded. మీరు గమనించండి, ఎక్కడ వరుస నిలబడి ఉన్నదో వారు గుంపులుగా ఉండుట మేము అంగీకరించము. We'll. All right. Now, give me your undivided attention. We won't be long. సరే, మీరు అటు ఇటు కదలవద్దు. మనం ఎక్కువసేపు ఉండము. But now, what an hour. What a time. అయితే ఎటువంటి కాలము, ఎటువంటి సమయమో కదా. I wish that everybody could love the Lord. ప్రతి ఒక్కరి కూడా ప్రభును ప్రేమించాలని నేను ఆశపడుతున్నాను. I wish that we could all just come to that spot to realize the potential of this minute. ఈ క్షణం యొక్క బలమును గ్రహించు స్థానానికి మనమంతా రావాల్సి ఉన్నదని నేను ఆశపడుతున్నాను. Let's try it. Just give me your attention. అది ప్రయత్నిద్దాం. సమయస్ఫూర్తితో ఉండండి. What are we trying to do here? మనం ఇక్కడ ఏమి చేయ ప్రయత్నిస్తున్నాము? We are placing God's word to a test. ఒక పరీక్ష ద్వారా దేవుని వాక్యమును మనం పెట్టుచున్నాము. Elijah done the same thing. Walked out upon the mountain after he knowed he was sent from God to do it. ఏలియా అదే చేశాడు. అది చేయడం కొరకై దేవుని చేత పిలువబడ్డాడని అతను ఎరిగిన తర్వాత పర్వతం ఎద్దుకు వెళ్లిపోయాడు. He said, now let's prove who's God. Let the God that answers the fire be God. అతడు అన్నాడు, దేవుడు ఎవరైనది మనం రుజువు చేద్దాం. అగ్ని ద్వారా జవాబిచ్చు దేవుడే దేవుడు. And the heathens cut horse. They were sure. No, the heathens know fire wasn't going to fall, so they screamed and carried on. అన్యులు కత్తులతో కోసుకుంటూ, మంచిదే, నిజమే, కాదు, అగ్ని దిగిరాదని అన్యులకు తెలుసు కనుక వారు కేకలు పెడుతూ అరుపులు అరుస్తున్నారు. But Elijah knew it was going to fall because he had a vision from the Lord. అయితే ఏలియాకు తెలుసును అది దిగబోతున్నదని. కారణం అతడు ప్రభు వద్ద నుండి దర్శనం పొందుకున్నాడు. You say he had a vision? అతనికి దర్శనం వచ్చిందా అని అడుగుతావు. Yes, sir. అవునండి. When he got everything laid in order, he said, Lord, I've done all this at your command. అతడు ప్రతిదీ క్రమ ప్రకారంగా పెట్టిన తర్వాత అతడు చెప్పాడు, ప్రభువా, ఇదంతయు నీ ఆజ్ఞ ప్రకారంగా చేశాను. Then the fire began to fall. అప్పుడు అగ్ని కురిటి ఆరంభమైనది. When God's word is kept to the letter, then it's God's business to take care of the rest of it. దేవుని యొక్క వాక్యమును అక్షరార్థకంగా జరిగించినప్పుడు మిగతా చుట్టం దేవుని వంతు. Just ask you to lay it out there. ఆయన నిన్ను కేవలము అక్కడ పెట్టమని అడుగుతున్నాడు. And be sure that you're called to lay it out there. See? నీవు ఇక్కడ పెట్టుటకు పిలువబడ్డావని నిశ్చయత కలిగిండు. చూసారా?
If you are, He'll take care of the rest of it. నీవు అలా చేసినట్లయితే మిగతా పని ఆయన చూసుకుంటాడు. Now here'll be people coming through this line that I'll be praying. నేను ప్రార్థన చేసే వరకు ఇక్కడ ఈ వరుసలో ఉంటారు, ఈ వరుసలో ఉంటారు. Well, you're just about to the wall now. All right, to the line to start. మంచిది. ఇప్పుడు మీరు గోడ ప్రక్కనే ఉన్నారు ఆరంభించే వరకు. Now, first, at least somewhere here in the building, some people. మొట్టమొదట భవనంలో ఒక చోట కొంతమందికి How many of you are sick and don't have a prayer card? Raise up your hand. వ్యాధిగ్రస్తులుగా ఉండి ప్రార్థనా కార్డు లేని వారు మీ చేతులు పైకెత్తండి. It's all over. ఓ అంతటా ఉన్నారే. Now you know, if our Lord, and I believe He will, if He's the same yesterday, today, and forever, మన ప్రభు ఆయన నిన్న నేడుగా ఒక్క రీతిగా ఉన్నట్లయితే ఆయన ఉండును అని నేను నమ్ముతున్నాను. He run prayer lines. People come to Him in great lines, multitudes. He touched them, blessed them. ఆయన ప్రార్థన వరుసలు జరిగించెను. ప్రజలు ఆయన వద్దకు పెద్ద వర్షంలో బహుజన సమూహంగా వచ్చారు. ఆయన వారిని ముట్టి వారిని ఆశీర్వదించాడు. Then He stopped sometimes and said, "Who touched me?" కొన్నిసార్లు ఆయన నిలిచిపోయి నన్ను ముట్టిందెవరు అని అడిగాడు. Look around, told a woman what she touched Him for, and said her blood issue was gone. Her faith had made her whole. చుట్టూ చూడగా ఒక స్త్రీ ఆయన్ను ఆమె ఎందుకు ముట్టిందో ఆమె చెప్పింది. ఆమె రక్తధార నివారణ అయినది. ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచిందని చెప్పాడు. Well, she turned around and said, "Well, I don't know, Lord. I've had this a long time." It wouldn't happen. No, it wouldn't happen. Oh, ఆమె వెనుదిరిగి నాకు తెలియదు అని ఆమె చెప్పినట్లయితే, ప్రభువా ఎంతో కాలం నుండి ఇది నాకున్నది, అది జరిగేది కాదు, లేదు అది జరిగేది కాదు. what if He told the Seraphian woman, because of this word that you said, your daughter, the devil's gone out of her. What say, well, now Lord, I want you to do it this way. సురోఫినియ స్త్రీతో ఆయన ఇలా చెప్పినట్లయితే, నీ మాట చెప్పిన దాన్ని బట్టి నీ కుమార్తె నుండి దయ్యం వెళ్ళిపోయినది. సరే ప్రభువా, నీవిది ఈ విధంగా చేయాల అనుకుంటున్నాను అని అంటే ఆమె The devil's still been in the girl. దయ్యం ఇంకా ఆమెలో ఉండేది. But she expected to find her child the way He said she'd find it. అయితే ఆయన చెప్పినట్లుగానే ఆమె యొక్క బిడ్డ ఉండాలని ఆమె ఎదురు చూసినది. Now, He told us, if thou canst believe, if you can say to this mountain, be moved, and don't doubt in your heart, but believe that what you said will come to pass, you can have it. ఆయన మనతో చెప్పినాడు, నీవు నమ్మితే కదిలిపొమ్మని. నీవి ఈ పర్వతముతో చెప్పినట్లయితే నీ హృదయంలో సందేహింపక నీవు చెప్పినది జరుగునని నీవు నమ్మినీడిలా అది జరుగును, నీవు దాన్ని పొందుకుంటావు. When you pray, believe that you receive it, it'll be given to you. మీరు ప్రార్థించేటప్పుడు మీరు అడిగినవన్నీ పొంది ఉన్నారని నమ్ముడి, అది మీకు అనుగ్రహించబడును. What a promise. ఓ ఎటువంటి వాగ్దానం అది. Now, the man who preaches the social gospel don't believe that at all. సాంఘిక సంక్షేమ సువార్త బోధించే మనిషి అది నమ్మడు. He'd walk up to the door, look in, or stand there, and say, well, just another bunch of holy rollers, and walk away. గడప ఎద్దుకు నడుచుకుంటూ వచ్చి లోపలికి చూస్తాడు, లేదా అక్కడ నిలబడతాడు. అరే అచ్చంగా మరి ఒక పరిశుద్ధ గుండ్రాళ్ళ గుంపు అని చెప్పి వెళ్ళిపోతాడు. చూస్తున్నారా? But he don't know that this is the hidden food. అయితే అతనికి దాచబడిన ఆహారం ఇది అని అతనికి తెలియదు. He don't know that this is the secret thing that's hid from him. మరుగైన రహస్యమైన వస్తువు ఇది అని అతనికి తెలియదు. He doesn't know it's pitiful. A mind that's naked, miserable, blind, and don't know it. అతనికి తెలియదు. అది జలిగల విషయం. దిగంబరి, దిక్కుమాలది, గుడ్డిది, ఎరుగనిది ఎగు మనస్సు అది. That's a bad thing. అది ఒక చెడ్డ విషయం. Oh God, let me die first. Don't ever get me like that. ఓ దేవా, మొదటిగా నేను చనిపోదును కాక, కానీ ఆ విధంగా నేను ఎన్నడూ ఉండకుందును కాక. I'd rather die. Yes, sir, just do that. అలాగే చేయటం కంటే నేను చనిపోదును కాక. అవునండి. I think every one of us would, wouldn't we? మనలో అందరూ అంతే నేను అనుకుంటున్నాను. అవును కదా? But now, God has promised us these things in the last days. ఇప్పుడు అయితే ఇవన్నీ కూడా కడవరి దినాల్లో దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. Malachi 4 said that Jesus Christ would come down and impersonate Himself in human flesh, like He did at Sodom. That's right. మలాకి 4 చెప్పబడి ఉన్నది, ఆయన ఏ విధంగా సొదొమ యొద్ద చేశాడో
అలాగే యేసుక్రీస్తు దిగివచ్చి మానవ శరీరంలో ఆయనకు ఆయనే అవతారమందును. అవునా? He said the world would be in a Sodom condition. లోకము సొదొమ స్థితిలో ఉందని చెప్పబడి ఉన్నది. And it said, as it was then, the Son of Man will be revealed that day. ఆ దినాన ఎలాగుండెను, మనుష్య కుమారుడు ఆ దినమున బయలుపరచుకొనును. See, this man that come down in the form of a man, which is Elohim, by Abraham, before the promised son came. చూశారా, ఈ మనుషుడు మనుష్యుని రూపంలో దిగివచ్చెను అబ్రహాము యొద్దకు. అది ఎలోహీము. ఈ వాగ్దానము చేయబడిన కుమారుడు వచ్చుటకు ముందు ఎంతో ఎలోహీముగా వచ్చెను. Look what it was. Abraham said it was God. అది ఏమైనదో చూడు. అది అబ్రహాము దేవుడు అని పిలిచాడు. And the Bible said there were 3 men came to him. Dust on their clothes, travel, sat down and eat like man. బైబిల్ చెప్తుంది, 3 మనుషులు అతని ఎద్దుకు వచ్చిరి. ప్రయాణం వలన వారి బట్టలకు దుమ్ము నిండిపోయినది. కూర్చొని మనుషుల వలె భుజించుట. And Jesus said, just at the time the world gets in a Sodom condition, then the Son of Man would reveal himself again. యేసు చెప్పినాడు, ఆ సమయమందు లోకము సొదొమ స్థితియందు ఉంటుందని. ఆ తర్వాత మనుష్య కుమారుడు మరలా తాను బయలుపరచుకొనును. That Son of God, Son of Man, see, would reveal himself. దేవుని కుమారుడుగా కాదు, మనుష్య కుమారుడుగా. చూశారా, ఆయనే బయలుపరచుకొనును. Now, mark that with what the last prophet said. Behold, I send to you Elijah the prophet, and he will restore the hearts of the children back to the fathers. See? ఇప్పుడు ఆఖరు ప్రవక్త చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఇదిగో, నేను ప్రవక్తని ఏలియాను మీ యొద్దకు పంపుదును. అతడు పిల్లల హృదయము తండ్రుల వైపునకు త్రిప్పును. చూస్తున్నారా? A message to bring them back to the Bible. And the Son of Man will be revealing himself in that day. తిరిగి బైబిల్ యొద్దకు వారిని తీసుకుని వచ్చు వర్తమానము. మనుష్య కుమారుడు ఆయనకు ఆయనే ఆ దినమున బయలుపరచుకొనును. And at that day of the sounding of the last church age, the 7th angel, the mysteries of God should be made known in that day. ఆ దినమున ఆఖరి సంఘకాలపు బూర ఊదబడినప్పుడు, 7వ దూత బూర ఊదబడినప్పుడు దేవుని మర్మములు ఆ దినమున బయలుపరచబడును. The 7 seals would be broken. 7 ముద్రలు తెరవబడును. The mysteries of all these churches and things, how they happen and what taken place. ఈ సంఘంలో కూర్చున్న మర్మములు, మిగతా ఇతరమైనవి, అవి ఎలా జరిగినవి ఏంటి అనేది, ఎలాగ సంభవించినవి తెరవబడును. See, they don't know it. చూడండి, అది వారికి తెలియదు. Jesus said, you blind Pharisees, if the blind leads the blind, don't they both fall in the ditch? యేసు చెప్పాడు, గుడ్డి పరిశీలారా, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినేడేలా ఇద్దరు కూడా గుంటలో పడగా. See? That's the reason those people don't see that. చూడండి, ఆ కారణము చేతని ఆ ప్రజలు అది చూడరు. The mystery of it is, those seals, each one of those churches made an organization. They got into it. And that's one of the secret things that's been wrong before God. దాని యొక్క మర్మం ఇది. ఆ ముద్రలు, ఆ సంఘాలు ఒక్కొక్కటి ఒక సంస్థాపకమైపోయి అందులో చేరుకున్నవి. అది రహస్యాలలో ఒకటి. అది దేవుని ఎదుట తప్పైన విషయం. You see it, Dr. Lee? డాక్టర్ లీ, నీవు అది గ్రహిస్తున్నావా? See, look, it is, that's the thing right there. That's one of the secrets. చూడండి, అది అదే. ఇక్కడ ఉన్నది అదే. అది రహస్యములలో ఒక రహస్యము. They organized and, see, it was completely out of the will of God. చూడండి, వారు సంస్థాపకము చేశారు. అది సంపూర్తిగా దేవుని చిత్తమునకు సంబంధించినది కాదు. And that will be exposed in the last days and lead the people not to a creed or a denomination, but back to the true word. ఆఖరి దినాల్లో అది బయలుపరచబడిను. ప్రజలను ఒక మూఢనమ్మకానికి లేక సంఘ శాఖకు కాదు నడిపించేది, కానీ నిజమైన వాక్యం వద్దకు. And the true word will come to a certain group of people, and the Son of Man will reveal himself in the midst of them. The same yesterday, today, and forever. నిజమైన వాక్యము ఒక వర్గపు ప్రజల యొద్దకే వచ్చును. మనుష్య కుమారుడు వారి మధ్యనే బయలుపరచుకును. నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడని తెలియపరచుకును. Oh, I love that. ఓ, నేను ఎంతగానో దాన్ని ప్రేమిస్తున్నాను.
I love to brag on him. I love to make him big before the people. నేను ఆయన శ్లాఘించుటకై నేను ప్రేమిస్తున్నాను. ఆయనను ప్రజల మధ్య గొప్ప చేయుటకు నేను ప్రేమిస్తున్నాను. I don't have to make him big. He's already big. నేను ఆయన గొప్ప చేయని అవసరం లేదు. ఆయన ఎప్పుడో గొప్పవాడు. He's so high you can't get over him, so deep you can't get under him, so wide you can't get around him. And yet you got room in your heart for him. ఆయన ఎంతో ఎత్తున ఉన్నవాడు, నీవు ఆయన అందుకోలేవు. ఆయన ఎంతో లోతైనవాడు, నీవు ఆయన అందుకోలేవు. ఆయన ఎంతో వెడల్పు, ఆయన ప్రక్కకు నీవు చెరలేవు. ఆయన కొరకు నీ హృదయములో నీవు స్థలము సిద్ధము చేయగలవు. Won't you receive him? నీవు ఆయన స్వీకరించవా? How wonderful our Lord is. మన ప్రభు ఎంత ఆశ్చర్యకరుడు కదా. All right. Now, let's get real quiet, everybody. మంచిది, మనం ఇప్పుడు ఎంతో నిశ్శబ్దంగా ఉందాము, ప్రతి ఒక్కరి కూడా. Now we've talked about this. And now, the thing of it is it true? దీని గురించి మనం మాట్లాడాము. ఇప్పుడు దాని యొక్క విషయం, అది నిజమేనా? There may be some strangers in here. ఇక్కడ కొందరు కొత్తవారు ఉండవచ్చును. I might say if Christ is the same yesterday, today, and forever, what would he do in this minute? దేనితో చెప్పుచుండవచ్చును, క్రీస్తు నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఉన్నట్లయితే ఈ నిమిషం ఆయన ఏమి చేయును? He'd do the same thing that he did when he was here before. ఇక్కడ ముందుగా ఆయన ఉన్నప్పుడు ఏమి చేసి ఉండెనో దాన్నే ఆయన చేయును. Is that right? అవునది నిజమేనా? The people's faith would touch his garment, and he'd turn like he did the woman at the well, and he did other places, and he perceived their thoughts. జనుల యొక్క విశ్వాసము ఆయన వస్త్రమును ముట్టెను. ఆయన తిరుగుతాడు, బావి యొద్ద స్త్రీ విషయంలో చేసిన రీతిగా మరియు ఇతర స్థలాల్లో చేశాడు. వారి తలంపులు, వారి యొక్క ఆలోచనలు ఆయన ఎరిగాడు. Now, you say, could he heal me? ఆయన నన్ను స్వస్థపరచగలడా అని ఇప్పుడు నీవంటావు. His word said he's already done that. ఆయన వాక్యం తెలుపుతున్నది ఆయన ముందుగానే మనల్ని స్వస్థపరిచెను అని. But the thing of it is to make himself known that he's here. అయితే దాని విషయం ఎదురుగా ఆయన ఇక్కడే ఉన్నాడని ఆయన తెలియజేసుకునుట. Now, if here is the physical body, look just exactly like Hoffman's head of Christ at 33, and blood running out of his hand and so forth, nail scars all over him, I wouldn't accept it. No. ఆయన ఇప్పుడు మనకు భౌతిక దేహంతో అగుపించినట్లయితే 33 సంవత్సరాల్లో ఆస్వాన్ యొక్క క్రీస్తు తల వలె ఖచ్చితంగా కనిపించి ఆయన చేతుల్లో రక్తము కారుతూ ఆయన నిండుగా చీలలో మచ్చలతో ఉండి అగుపించితే నేను అది అంగీకరించను. లేదు. When he comes himself, every eye shall see him, every tongue shall confess him. And as the lightning cometh from the east and to the west, so shall it be. See? ఆయనే వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయన చూచును, ప్రతి నాలుక ఆయన ఒప్పుకును. మేరుపు తూర్పు దిక్కున మెరచి పడమటికి వచ్చునో ఎలా వచ్చునో అలాగుండును. గమనిస్తున్నారా? We don't believe these cults and clans. We believe God is the Word. మేమే మూఢనమ్మకాలు తెగలను మేము నమ్మము. దేవుడు వాక్యమని మేము నమ్ముతున్నాము. But he embodies himself, taking your body and my body. He gives you gifts, gives me gifts, and through these gifts, he makes himself known. అయితే ఆయన నీ యొక్క నా యొక్క శరీరాన్ని తీసుకుని ఆయనే ఒక రూపముగా అయ్యాడు. నీకు వరములిచ్చాడు, నాకు వరములిచ్చాడు, మరియు ఈ వరముల ద్వారా ఆయననే తెలియచేసుకున్నాడు. That's the secret food. అదే రహస్యాహారము. No matter how much you make yourself known to me, you've got to believe it. You've got to have a gift of faith too to believe it. ఆయన నా ద్వారా ఎంతగా తాను తెలియపరచుకున్నప్పటికీ నీవు నమ్మాల్సి ఉంటుంది. అది నమ్ముటకు నీకు విశ్వాసమైన వరము కూడా ఉండవలసి ఉన్నది. You believe that? నీవు అది నమ్ముతున్నావా? And now, if he will manifest himself in that manner, will you believe him? ఆ విధముగా ఆయన ఇప్పుడు ప్రత్యక్షపరచుకున్నట్లయితే నీవు ఆయన నమ్ముతావా? With all your heart, you'll believe. నీ నిండు హృదయముతో నీవు ఆయన నమ్ము. Oh, how wonderful! Just waiting on him. Just waiting to see what he says. ఓ ఎంత ఆశ్చర్యము! ఆయన కొరకై కనిపెట్టు,
ఆయన ఏం చెప్తాడు కనిపెట్టు. Here's a man standing here. I've never seen him in my life as I know of. ఇక్కడ ఒక పురుషుడు నిలబడి ఉన్నాడు. నేను ఎరిగినంత వరకు నా బ్రతుకుల్లో అతనెన్నడూ నేను చూడలేదు. Looks like a good, strong, healthy man. And he probably is. I don't know. But he's standing there. మంచిగా బలంగా ఆరోగ్యంగా ఉన్న మనిషి వలె కనిపిస్తున్నాడు. బహుశా అలాగే ఉండవచ్చు, నాకు తెలియదు. అయితే అతను ఇక్కడ నిలబడి ఉన్నాడు. Now I could go lay hands on that man and pray for him, ask him if he'd believe. నేను వెళ్ళిపోయి ఆ పురుషుని మీద చేతులు పెట్టి అతనిపై ప్రార్థించగలను. అతడు నమ్మి ఉన్నాడా లేదా అని అడగగలను. He can stand here and tell me, say, I want you to pray for so and so, and I got fallen arches, I got a headache constantly, I got ulcers in my stomach or something. అయితే అతను ఇక్కడ నిలబడి నాతో చెప్తాడు, నేను ఫలానా దానికై ప్రార్థన చేయమని కోరను, మరియు నాకు వంకర మడబలున్నవి, నాకెప్పుడు తలనొప్పి వస్తుంది, నాకు కడుపులో పుండ్లున్నవి, లేదా మరొకటేదో. I don't know. He can say any of those things. నాకు తెలియదు. అతను వాటిలో ఏదైనా నాకు చెప్పవచ్చు. I say, all right, sir, brother, I'll lay my hands up on you, pray for you. That would be perfectly all right. నేను చెప్తాను, అయ్యా సరే సహోదరుడా, నేను నా చేతులు నీ మీద పెట్టి నీ కొరకై ప్రార్థన చేస్తాను, అదంతా బాగుంటుంది. That's exactly what we've done all down to the age. Is that right? ఖచ్చితంగా అన్ని కాలాల గుండా అదే మనము చేస్తున్నది, అవును కదా? But remember, Jesus said it would be different just at the time of his coming, like it was in the days of Sodom. అయితే జ్ఞాపకముచ్చుకో, యేసు చెప్పాడు, ఆయన రాకడకు కొంచెం ముందుగా సదోమ దినము వలె ఉండును. And the man that came up had his back turned to the tent where Sarah was. And he said, not Abram now, Abraham. ఆ వచ్చిన మనుషుడు శారా ఎక్కడున్నదో ఆ గుడారమునకు తన వీపు ఉంచి, ఆ గుడార వైపునకు తన వీపు ఉంచి ఆయన చెప్పాడు, అబ్రహామా అని పిలిచాడా? అబ్రహామా అని పిలిచాడు, అబ్రామా అని కాదు. He is Abram the day before. గమనించండి, అంతకు మునుపు దినమున అతడు అబ్రాము. But he had a vision, and the Lord told him that I'm going to change your name. అయితే అతనికి దర్శనం వచ్చినప్పుడు ప్రభు అతనితో చెప్పాడు, నేను నీ పేరును మార్చబోతున్నాను. And here is the Lord himself in the form of a man, eating and drinking with him. ఇక్కడ ప్రభు ఆయనే మానవ రూపమున ఉండి అతని కలిసి భుజించి త్రాగాడు. Said, Abraham, where is your wife Sarah? S-A-R-R-A-H, not S-A-R-R-A. అబ్రహామా, నీ భార్యను శారా ఎక్కడా? S-A-R-R-A-H, S-A-R-R-A కాదు. He said, she's in the tent behind you. అతను చెప్పాడు, శారా నీ వెనుక గుడారంలో ఉన్నది. Said, I'm going to visit you, according to my promise 25 years ago. ఆయన చెప్పాడు, నేను నిన్ను దర్శించబోతున్నాను 25 సంవత్సరాల క్రితము నా యొక్క వాగ్దానాన్ని బట్టి. And Sarah kind of laughed to herself. శారా తనలో తాను ఒక విధంగా నవ్వుకున్నది. He said, Sarah laughed in the tent just then, saying, how can these things be? ఆయన అన్నాడు, ఇది ఎలాగ సాధ్యమాయని శారా గుడారంలో నవ్వనేలా? Is there anything too hard for God? Nothing. No. దేవుడికి ఏదైనా అసాధ్యమా? గమనిస్తున్నారా? ఏమీ కాదు, లేదండి. Now he's that Jesus promised that he, the Son of Man, which is the Word. ఆయన చెప్పాడు, యేసు దాన్ని వాగ్దానం చేశాడు, ఆయన మనిషి కుమారుడు అనగా వాక్యము. Do you believe that? మీరు దాన్ని నమ్ముతున్నారా? Would come in the last days and would reveal himself in the time that the world was like Sodom and Gomorrah. కడవరి దినముల్లో వచ్చి సదొమ గొమొర్రా దినాలలో ఉన్న రీతిగా లోకమున్న కాలములో ఆయనే బయలుపరుచుకును. You believe that's right? అది నిజమని మీరు నమ్ముతున్నారా? Before we have one prayer, some of you out there pray. See if the Son of Man is still the same yesterday, today, and forever. మనం ఒక ప్రార్థన జరిగించక ముందు మనిషి కుమారుడు ఇంకా నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడో లేదో అని తెలుసుకున్నటకు ఒకరు బయట ఇండి ప్రార్థించండి. Just ask if he is. Say, Lord, the man don't know me.
But I know that you're the same yesterday, today, and forever. See if he tells you that. ఆయన అవునో కాదో అడగండి. ప్రభువా, ఆ మనుషుడు నాకు తెలియదు, అయితే నీవు నిన్న నేడు యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్నావని నాకు తెలుసును. ఆయన చెప్తాడో లేదో చూడండి. Yes, sir? Now, raise up your head just a moment. అవునండి. ఇప్పుడు ఒక క్షణము మీ తల్ల పైకెత్తండి. It's behind me. The child. Burning up right now with a fever. నా వెనుక ఉన్నది. అది ఒక చిన్న బిడ్డ. ఇప్పుడే అది జ్వరముతో మండిపోతున్నది. The little girl. అది చిన్న ఆడపిల్ల. You're from out of town. నీవు ఒక పట్నం నుండి వచ్చావు. The child has a stomach trouble. ఆ చిన్న బిడ్డ కడుపు నొప్పితో ఉన్నది. It did. Just believe. అది అవును, నమ్ము. Now, is that what he said he would do? ఆయన చెప్పినది ఆయన చేస్తాడా? I've never seen that person in my life. God in heaven knows that. ఆ వ్యక్తిని నా బ్రతుకులో నేను చూడలేదు. పరలోకమున దేవునికి తెలుసును. This man here, he looks very strong and healthy, but you see that shadow over him there? ఇక్కడ ఉన్న ఈ పురుషుడు ఇతను ఎంతో బలంగా ఆరోగ్యంతో అనిపిస్తున్నాడు. అయితే గమనించండి, అక్కడ ఆ నీడ అతనిపై ఉన్నది. That means, unless God helps you, you ain't going to be here very long. దాని భావం, దేవుడు తిరిగి సహాయం చేయకపోతే ఇక్కడ ఎక్కువ కాలం ఉండడు. He's got cancer. In your lung. అతని క్యాన్సర్ ఉన్నది. అది నీ యొక్క ఊపిరితిత్తుల్లో. Now the Son of Man is here. మనిషి కుమార్ ఇక్కడ ఉన్నాడు. Got a burden on his heart for a little boy, little child. Is that right? ఒక చిన్న బాలును గుర్చి, ఒక చిన్న బిడ్డను గుర్చి అతని హృదయంలో ఒక బాధ్యత అతడు కలిగి ఉన్నాడు. అవునా? You believe God can tell me what's wrong with that child? ఆ బిడ్డలో లోటు ఏంటో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతున్నావా? Can. Has little blackout spells like a form of epilepsy. Just had one just recently. ఆయన చెప్పగలడు. అతడు మూర్ఛల వ్యాధి ద్వారా నురుగు కక్కుతూ ఉంటాడు. ఈ మధ్యనే ఒకటి వచ్చినది. This morning. అవును, ఈ ఉదయమే. You think you're going to live to raise that boy and he'll be all right? ఆ బిడ్డను పెంచడానికి నువ్వు బ్రతుకుతావని నీవు నమ్ముతున్నావా? అతడు బాగుపడతాడు. Where's Charlie Cox at? Where's he at? Charlie, where you at? చార్లీ కాక్స్ ఎక్కడ ఉన్నాడు? అతడు ఎక్కడ ఉన్నాడు? చార్లీ, నువ్వెక్కడున్నావు? I thought he was here tonight. ఈ రాత్రి అతడు ఇక్కడే ఉంటాననుకున్నాను. Oh, here? Charlie. Gary, where you at, Larry? Is he here? ఇక్కడే చార్లీ. గ్యారీ, నీవెక్కడున్నావు? లారీ ఇక్కడున్నాడా? His little boy had the same thing. Exactly the same thing. అతని యొక్క చిన్న బిడ్డకు ఇలాంటిదే ఉన్నది. ఖచ్చితంగా ఇలాంటిది. Where you at, Larry? Come here. లారీ, నీవెక్కడ? ఒక్క నిమిషం ఇక్కడికి రా. Well, there you go. మంచిదే, మీరు ఇక్కడే ఉన్నావు. This little boy here had the same thing. ఇక్కడ ఉన్న ఈ చిన్న బిడ్డకు ఇలాంటిదే ఉంది. His father and mother is a very good friend of mine. అతని అమ్మ నాన్న నాకు మంచి స్నేహితులు. Years ago, I was down there and this little boy would take spells, just black out and faint away. It was epilepsy. కొన్ని సంవత్సరాల క్రితం నేను అక్కడే ఉన్నాను. ఈ చిన్న బిడ్డ నత్తిగా మాట్లాడుతూ గొనుగుతూ ఉమ్మి కక్కుతూ ఉండేవాడు. అతనికి మూర్ఛలు. I caught it on the little boy. Asked God to heal him. He's never had one since. ఆ చిన్న బిడ్డ మీద నేను అది పట్టుకొని అతన్ని స్వస్థపరచమని దేవుణ్ణి నేను అడిగాను. అప్పటి నుండి అది అతనికి లేదు. That's his father, his mother sitting here somewhere, and here's the little boy himself. అతనికి తల్లి, అతనికి తండ్రి ఇక్కడే ఒకచోట కూర్చుని ఉన్నారు. ఇక్కడే ఈ చిన్న బిడ్డ ఉన్నాడు. And you believe, sir? అయ్యా, నీవది నమ్ముతున్నావా? Thank you. ధన్యవాదాలు లారీ. You believe, sir? నీవు నమ్ముతున్నావండి? May the God of heaven grant the same thing to you and you to live to raise a child. God bless you. పరలోకపు దేవుడు అదే విషయాన్ని నీకు అనుగ్రహించును కాక. నీ బిడ్డను పెంచుటకు నీకు కూడా దేవుడు నిన్ను దీవించును కాక. Let's pray. Dear God, help him. I pray that your mercy and grace will be upon him and bless him in Jesus' name. ప్రార్థించుకుందాము. ప్రియమైన దేవా, అతనికి సహాయం చేయము. కృపా కనికరాలు అతనిపై ఉంచి అతన్ని ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను యేసు నామమున. Go back to Louisiana now happy. Praise God for you.
ఇప్పుడు తిరిగి లూసియానికి వెళ్ళిపో సంతోషంగా. అతన్ని బట్టి దేవుని స్తుతించు. Oh, yeah. He's from Louisiana. Sure was, on Lake Charles. Huh? ఓ అవును, అతడు లూసియా నుండి వచ్చినవాడు. నిజం, లేక్ చార్లెస్ కి ప్రక్కన. అవును. See, I can catch your thoughts now. చూడండి, నీ తలంపులు నేను పట్టుకొనగలను. Praise be to God. దేవునికి స్థుతి కలుగును కాక. Well, you're asking for a good thing. You want to have a baby. నీ ఒక మంచి సంగతి కొరకు అడుగుతున్నావు. నీకు బిడ్డ కావాలనుకుంటున్నావు. You already had children. Couple of children, but you want another one. నీకు బిడ్డలున్నారు, 2 బిడ్డలు. అయితే నీకు ఇంకొకరు కావాలనుకుంటున్నావు. May God of heaven grant it to you, my sister. నా సహోదరి, పరలోకపు దేవుడు నీకు అది అనుగ్రహించును కాక. Come here, I just want to lay hands. ఇక్కడికి రా, నా చేతిలో పెట్టాలనుకుంటున్నాను. Dear God, give the woman the desire of her heart because it's a worthy cause. In Jesus' name, amen. ప్రేమైన దేవా, ఈ స్త్రీ యొక్క హృదయ వాంఛను దయచేయండి, ఎందుకంటే అది యోగ్యమైన అక్కర. యేసు నామమున ఆమేన్. Go ahead the child. ఇప్పుడు వెళ్ళి బిడ్డను పొందుకో. God is a good God. Do you believe that? దేవుడు మంచి దేవుడు. నీవు నమ్ముతున్నావా? అది He knows all that we have need of. He supplies our every need if we believe it. మనకు అవసరమైనవి ఏవేవో అవన్నీ ఆయనకు తెలుసును. మనం నమ్మినట్లయితే మన ప్రతి అవసరత ఆయన తీర్చును. He said, if thou canst believe. నీవు నమ్మినట్లయితే అని ఆయన చెప్పాడు. I shook your hand somewhere. I don't remember where it was at, but somewhere I shook your hand. ఎక్కడ నేను నిన్ను కరస్పర్శ చేశాను అదెక్కడో నాకు జ్ఞాపకం లేదు. అయితే ఒక చోట నేను కరస్పర్శ చేశాను. I don't just exactly remember, but it was just somewhere today somewhere. I don't know where it was at. నాకు ఖచ్చితంగా గుర్తులేదు. అయితే తప్పక ఒక చోట, ఈ రోజు ఒక చోట. అయితే అదెక్కడో నాకు తెలియదు. But that's not what we're here to talk about. You're here to talk about or to pray, want me to pray for somebody else. That's right. అయితే అందును గురించి కాదు మనం ఇక్కడ ఉన్నది. నీవిక్కడ ఉన్నది ఒకరి కొరకు నన్ను నీవు ప్రార్థించమని ఉన్నావు. అవును, నిజమేనా? He isn't here. In Georgia. Sick. అతడు ఇక్కడ లేడు. అతడు జార్జియాలో వ్యాధితో ఉన్నాడు. Not only is he sick physically, but spiritually he's sick. Your cousin. అతడు భౌతికంగా వ్యాధితో ఉండటం మాత్రమే కాదు, కానీ ఆత్మీయంగా కూడా అతడు జబ్బుతో ఉన్నాడు. నీ తోబుట్టువు. You believe God will take care of this because you stood for him? నీవు అతని పక్షంగా నిలబడ్డావు కనుక దేవుడు అతనిని జాగ్రత్త పరుస్తాడని నీవు నమ్ముతున్నావా? You come here, let's pray together. నీవు నమ్ము, ఇక్కడికి రా, కలిసి ప్రార్థిద్దాం. Dear God, grant this man the desire of his heart, that he might go and find this man crying out for God. In Jesus' name I ask it. Amen. ప్రియమైన దేవా, ఈ మనిషిని యొక్క హృదయ కోరికను తీర్చండి. ఈ మనిషి దేవుని కొరకై మొరపెట్టువానిగా ఉండుట అతడు వెళ్లి చూచులాగున యేసు నామమున నేను ఇది అడుగుతున్నాను. ఆమేన్. God bless you. Don't doubt. Believe with all your heart. దేవుడు నిన్ను దీవించును. అపనమ్మక పడవద్దు. నీ నిన్ను హృదయంతో నమ్ము. How do you do? మీరు బాగున్నారా? It wasn't that I didn't reach for your hand to shake your hand. Then when you put your hand out, I was noticing something. అప్పుడు నిన్ను కరస్పర్శ చేయుటకై నా చేయి నిన్ను చేరుకుంటే కాదు, కానీ నీ చేయి చాచినప్పుడు నీకొకటి గమనించాను. It was a shadow, real dark and black. అది నీడ, నిజంగా చీకటి, నలుపు. That's the reason I know if I caught your hand, I'd find it that way. See? అదే కారణం. నేను నీ చెయ్యి పట్టుకున్నానని నాకు తెలుసు. నేను ఆ విధంగా కనుగొన్నాను. గమనించారా? It's a cancer. అయితే అది క్యాన్సర్. You believe that God's able to move it? దేవుడు దానిని కదిలింపవేయగలడని నీవు నమ్ముతున్నావా? On your breast, left side. అది రొమ్ము పైన ఉన్నది, ఎడమ ప్రక్క. You know, go back to Carolina and praise the Lord for being well, don't you? నీవు బాగుపడినందుకు ప్రభుని స్తుతిస్తూ తిరిగి కరాలకు వెళ్ళాలని వాష్యపడుతున్నావు. అవును కదా? Let's pray. నా భావం ఏదో గ్రహించావా? ప్రార్థించుకుందాం. Dear God,
In the name of Jesus Christ, the one who is present now, the children eating the bread of God, may this child also enjoy the faith, the bread of God that He gives him now for his healing. ప్రేమైన దేవా, ఇక్కడ ఎవరైతే ఉన్నారో అట్టి ఆ యేసుక్రీస్తు నామమున దేవుని రొట్టెను బిడ్డలు భుజిస్తున్నారు. ఈ బిడ్డ కూడా ఆయన బిడ్డకై స్వస్థత కొరకై ఇచ్చిన దేవుని రొట్టెను విశ్వాసమును ఆనందించును కాక. May he go and be well in Jesus' name. Amen. ఆరోగ్యంగా ఉండి తిరిగి వెళ్ళును కాక. యేసు నామమున ఆమేన్. God bless you, brother. Believe with all your heart. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. నీ నిండు హృదయంతో నమ్ము. How do you do? ఎలాగున్నారు? This is a wonderful time. ఇది ఆశ్చర్యకరమైన సమయం కాదా? Looks like a awe sets down over the people. ఇప్పుడే ఒక గౌరవప్రదమైన భయము ప్రజలపైకి దిగి వచ్చినట్లుగా కనిపిస్తుంది. Or maybe it sounds like my ears, just like something, just making a noise, like that. See? లేదా నా చెవుల్లోకి ఏదో వెళ్తున్నట్లుగా శబ్దమున్నది. అలాగా అలాగా గమనిస్తున్నారా? It's the children's bread. అది బిడ్డల యొక్క రొట్టె. గమనిస్తున్నారా? It's yours. It's for you. It isn't for me, it's for you. అది నీది. అది నీ కొరకు. అది నా కొరకు కాదు, అది నీ కొరకు. I'm very thankful right at the time now. I'm well as far as I know. But it's bread for me too when I have need of. ఇప్పుడే ఇదే సమయమందు నేను ఎంతగానో కృతజ్ఞ ఉంటున్నాను. నేను ఎదిగేంత వరకు నేను బాగున్నాను. అయితే అది నా కొరకు కూడా రొట్టె, నాకు అవసరమైనప్పుడు. Bread for you. It's encouragement. అది నీ కొరకు రొట్టె, అది ప్రేరేపణ. You're just not even sick. It just brings our hearts up before God. నీ వ్యాధితో ఉండుకు కాదు, నీకు దేవుని ఎదుట మన హృదయాలు ఉత్తేజపరచడానికి. This is exactly in season what He said He would do. And as it was in the days of Sodom, so shall it be in the coming of the Son of Man. When the Son of Man shall be revealed. See? ఇది ఖచ్చితంగా ఋతువులోనే ఆయన ఏమి చేయని చెప్పాడో, సొదొమ దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ యందు అలాగుండును. మనుష్య కుమారుడు బయలుపరచబడినప్పుడు. గమనిస్తున్నారా? Behold, I send you Elijah the prophet before the great and terrible day of the Lord. He shall restore the hearts of the people back to the Father. యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. అతడు తండ్రుల వైపునకు ప్రజల హృదయాలను త్రిప్పును. గమనిస్తున్నారా? And then the righteous shall walk out upon the wicked ashes. ఆ తరువాత దుర్మార్గులు నీతిమంతుల పాదముల క్రింద ధూళి వలె అవుదురు. They'll burn like an oven. The earth will. కొలిమి కాలినట్లు అది కాలును. చూస్తున్నారా? భూమి అలాగుండును. It's just going to fall in yonder and volcanical spread across the earth and the heavens will be on fire. అది పడిపోనయ్యున్నదని దూరాన్ నుండి మనం చూస్తున్నాము. అగ్ని పర్వతాలు భూమికి అడ్డంగా పరచబడి ఉన్నవి. ఆకాశముల అగ్నితో రగులుకొనును. Oh, Rock of Ages, have mercy on me now. Amen. యుగ యుగముల్లో నగమా, యుగ యుగాలలో బండా, ఇప్పుడు మరియు అప్పుడు నా మీద కనికరము చూపుము. You do. బాగున్నారా? Well, one thing, you have a lady's trouble. Female trouble. ఒక విషయం, నీకు స్త్రీ సంబంధమైన జబ్బు ఉన్నది. ఆడవారికి ఇబ్బంది ఉన్నది. Have other things. You're nervous. It's that age you get nervous. Complications of all kinds. మరికొన్ని కూడా ఉన్నది. నీకు నరముల బలహీనత, ఆ వయస్సు వలన నరాల బలహీనత, అన్ని రకాలైన చిక్కులు, ఇబ్బందులు ఉన్నవి. But you have a desire too. That's to receive the Holy Ghost. అయితే నీకు ఒక ఆశ కూడా ఉన్నది. పరిశుద్ధాత్మ పొందాలని ఆశ. అవునా? అదే. You believe have you confessed everything? నీవు నమ్ముతున్నావా? నీవు అన్ని ఒప్పుకున్నావా? You believe I'll lay hands upon you and ask God to do it?
the Holy Ghost will come. నేను నీ మీద చేతులు పెట్టి అందుకొరకై దేవుని అడిగితే పరిశుద్ధాత్మ వస్తుందని నీవు నమ్ముతున్నావా? You believe that? Let's pray. నీవు అది నమ్ముతున్నావా? ప్రార్థించుకుందాము. Dear God, I lay my hands upon this woman in the apostolic form and ask that she receives the baptism of the Holy Ghost. ప్రియమైన దేవా, అపోస్తుల పద్ధతిని ఈ స్త్రీ పైన నా చేతులు పెట్టి ఆమె పరిశుద్ధాత్మ పొందుకోవాలని అడుగుతున్నాను. In the name of Jesus Christ, may she receive it. Amen. యేసుక్రీస్తు నామమున ఆమె అది పొందుకుండుకాక. ఆమేన్. No doubt it belongs to you. It's yours. The children's bread. అపనమ్మకపడవద్దు, అది నీకు సంబంధించినది. గమనించు, అది నీది, అది పిల్లల రొట్టె. Had a little funny feeling when I said female trouble, didn't you? Because that's what you had too. స్త్రీ సంబంధమైన ఇబ్బంది అని నేను చెప్పినప్పుడు నాకు వింతైన భావన అనిపించినది. నీకు మరి కారణం అది కూడా నీకున్నది. Are you figure you're going to be all right now? Oh, he's thanking the Lord. ఇప్పుడు నీవు బాగైపోతున్నావని నమ్ముతున్నావా? వెళ్ళు, ప్రభుకు ధన్యతలు చెల్లించు, ధన్యవాదాలు చెల్లించు. How do you do? You believe with all your heart? ఎలాగున్నారు? నీ నిండు హృదయముతో నీవు నమ్ముతున్నావా? You think you're going to be able to eat like you used to a long time ago? ఎంతో కాలము కిందట నువ్వు ఎలాగ భుజించావో ఆ విధంగానే నువ్వు భుజించగలవని నమ్ముతున్నావా? All right. We'll say, thank you, Lord. I believe in you. మంచిది, వెళ్ళు. ధన్యవాదాలు ప్రభువా, నేను ఇది నమ్ముతున్నాను అని చెప్పు. The presence of the Lord. ప్రభు యొక్క సన్నిధానము You believe that back trouble's going to leave you and you're going to be well? నీ వీపు నొప్పి విడిచిపోయి నీవు బాగుపడతావని నీవు నమ్ముతున్నావా? Let's go say, thank you, dear God. And God will grant. మంచిది, ఇప్పుడే వెళ్ళు. ధన్యవాదాలు ప్రేమైన దేవా అని చెప్తూ వెళ్ళు. దేవుడు అనుగ్రహిస్తాడు. You believe you can be well? The Lord will make you well. Won't have no arthritis. Be well and healthy. ప్రభు నిన్ను బాగు చేస్తాడని, నీవు బాగుపడతావని నీవు నమ్ము. కీళ్ళ నొప్పి ఉండవు, బాగా ఆరోగ్యంగా ఉంటావు. You believe that? నీవు అది నమ్ముతున్నావా? Go thank Him. You say, Lord, I accept it with all my heart, and I believe it. వెళ్ళి ఆయనకు ధన్యవాదాలు చెల్లించు. నా హృదయపూర్తిగా నేను అంగీకరిస్తున్నాను ప్రభువా, నేను ఇది నమ్ముతున్నాను చెప్పు. What do you all out there believe about it? అక్కడ ఉన్న వారంతా దాన్ని నమ్ముతున్నారా? You, right here. Lay your hand over on that woman sitting right next to you. Tell her the varicose veins and arthritis will leave her when she ఇక్కడ ఉన్న నీవు అక్కడ నీకు ప్రక్కనే కూర్చున్న స్త్రీ పైన నీ చేయి పెట్టు. కీళ్ళ వాతాలు, హెచ్చుతగల నరాలు అవి సరైపోతవి అని చెప్పు. God bless you. You believe you're going to be well now? దేవుడు నిన్ను దీవించును. నీవు బాగుపడిపోతున్నావని నీవు నమ్ముతున్నావా? Go home. God bless you. Go on your road and say, thank you, Lord Jesus. ఇంటికి వెళ్ళు, దేవుడు నిన్ను దీవించును. ధన్యవాదాలు ప్రభుని యేసు అని చెప్తూ ప్రయాణం చేయి. How do you do? ఎలా ఉన్నారు? You believe the female troubles will leave you too and you're going to be well? స్త్రీ యొక్క సమస్య నిన్ను కూడా విడిచిపెట్టబోతుందని నీవు నమ్ముతున్నావా? నీవు స్వస్థత పొందబోతున్నావు. Go and say, thank you, Lord. వెళ్ళు, ధన్యవాదాలు ప్రభువా అని చెప్పు. How do you do? Why, mama. ఎలాగున్నారు? ఎందుకని? అయ్యయ్యో, I know your name. I used to, when I pastored the Baptist church, Cotton, Sister Billy Cotton. నీ పేరు నాకు తెలుసును. నేను బాప్టిస్ట్ సంఘానికి సంఘ కాపురిగా ఉండినప్పుడు థాటిన్, సహోదరి డెలా థాటిన్. You're suffering with back trouble now. నీవిప్పుడు వీపు నొప్పితో బాధపడుతున్నావు. It's going to be all right now. అది బాగవుతుంది. You believe He's going to make you well? ఆయన నిన్ను బాగు చేయగలని నమ్ముతున్నావా? Remember what happened down there in the Milltown Baptist Church years ago? సంవత్సరాల క్రితము మెల్టౌన్ బాప్టిస్ట్ చర్చిలో అక్కడ ఏమి జరిగిందో నీ జ్ఞాపకముందా? He's still the same God today. ఈ రోజు కూడా ఆయన ఇంకా అదే దేవుడై ఉన్నాడు. God bless you. దేవుడు నిన్ను దీవించుడుగాక నా సహోదరి. George Wright, where are you at? You remember? Mama. జార్జ్ రైట్, నీవెక్కడి ఉండేది? నీకు జ్ఞాపకముందా? You believe if I just lay my hands on you with this anointing, you believe you'll get well? Come here. నీవిప్పుడే ఈ అభిషేకంతోనే నా చేతులు నీ మీద ఉంచితే నీవు స్వస్థత పొందుకుంటావా అని నమ్ముతున్నావా?
ఇక్కడికి రా. In the name of Jesus Christ, may she be healed. Amen. Have faith. యేసుక్రీస్తు నామమున ఈమె స్వస్థత పొందుకుంది కాక. ఆమేన్. విశ్వాసముంచు. Well, you all believe with all your heart? మీ యొక్క నిండు హృదయాలతో మీరంతా నమ్ముతున్నారా? మీరంతా Now, how well that brings old memories to see that lady. I can't think of her name yet, but Totten, that's right. ఆ స్త్రీని చూచడం ద్వారా పాతకాలపు జ్ఞాపకాలు గుర్తొస్తున్నవి. ఆమె యొక్క పేరు నేను ఇంకా ఆలోచించలేకపోతున్నాను. టోటెన్, అవును కదా? అది నిజం. Oh yes, her daughter was Birdie. That's right. That's exactly right. అవును, ఆమెకి కుమార్తె బెడ్. అవునా? అది ఖచ్చితంగా నిజం. Don't think I'm beyond myself. I'm just kind of a little, it's kind of a... నన్ను నేను దాటిపోయాను అనుకోవద్దు. నేను కొద్దిగా మెత్తడివాడని. I can't explain it. But your back trouble's gone, lady. Go praise the Lord and say thank you. నేను దాన్ని వివరించలేను. అయితే నీ వీపు నొప్పి పోయినది. అమ్మా, ప్రభుని స్తుతిస్తూ, ప్రభువా నీకే ధన్యవాదాలను చెప్పు. You believe your heart trouble will be all right too? నీ గుండె బలహీనత కూడా బాగవుతుంది నమ్ముతున్నావా? Just go rejoice and say thank you, Lord Jesus, and believe. Amen. వెళ్ళు, సంతోషించు. ప్రభుని యేసు నీకే ధన్యవాదాలను చెప్తూ వెళ్ళు. అది నమ్ము, మంచిది. Have faith now. Don't doubt. ఇప్పుడు విశ్వాసముంచు, అపనమ్మక పడవద్దు. Come, lady. రమ్మా. You believe with all your heart? నీ నిండు హృదయంతో నీవు నమ్ముతున్నావా? You got many things wrong with you. నీలో చాలా తప్పులున్నవి. You got back trouble too. నీకు వెనుక నొప్పి కూడా ఉన్నది. You believe that God's going to make you well? All right, just go rejoicing. That's Him that makes you feel that way. దేవుడు నిన్ను స్వస్థపరచగలడని నీవు నమ్ముతున్నావా? మంచిది, వెళ్ళు, సంతోషించు, ఆ విధంగా ఉండు. Thanks the Lord. God bless you, sister. ప్రభువుకు కృతజ్ఞత చెల్లించు సహోదరి. దేవుడు నిన్ను దీవించును కాక. Hi, Sonny. హాయ్ సన్నీ. You believe that God's going to heal the nervousness of that child and make it well? ఆ బిడ్డ యొక్క నరాల బలహీనత నుండి దేవుడు స్వస్థపరచబోతున్నాడు. నీవు నమ్ముతున్నావా? You believe it? Right. నీవు నమ్ముతున్నావా? మంచిది. Hi, buddy. Let me shake your hand. హాయ్, నన్ను కర్స్పర్శ చేయని. Dear God, take that evil thing off of this little boy and may he live and be normal in Jesus' name. ప్రియమైన దేవా, ఈ చిన్న బిడ్డలో నుండి ఆ చెడ్డదాన్ని తీసివేయి. అతడు బ్రతికి సరిగా ఉండును కాక. యేసు నామమున ఆమేన్. God bless you, brother. సహోదరుడు, దేవుడు నిన్ను దీవించును. You believe that, don't you? You get all right. Don't doubt at all. నీవది నమ్మట్లేదా? అంతా పొందుకో. అప్పుడు అపనమ్మక పడవద్దు. Mighty young to have heart trouble. You believe that God will make you well? బలమైన యవనునికి గుండె జబ్బు. దేవుడు నిన్ను బాగు చేస్తే నమ్ముతున్నావా? Go say thank you, Lord, for healing. వెళ్ళు, ప్రభువా నీకే ధన్యవాదాలు నీ స్వస్థత కొరకై అని చెప్పు. Believe God will heal the stomach trouble and make you well? Go and rejoice and say thank you, Lord. కడుపు నొప్పి నుండి దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేయనని నీవు నమ్ముతున్నావా? వెళ్ళు, సంతోషించు. ప్రభువా నీకే ధన్యవాదాలను చెప్పు. He's still God, isn't He? ఆయన ఇంకో దేవుడు, అవునా? The only thing you have to do is just believe. Is that right? నీవు చేయవలసింది ఒకటి, అది కేవలం నమ్ముటే. నిజమేనా? You believe the Son of Man in the last days? కడవరి దినాల్లో మనిషి కుమారుని నమ్ముతున్నారా? There's something happened here a few minutes ago, and I can't kind of find where it was at. Somebody had faith and done something. కొన్ని నిమిషాల క్రితము ఇక్కడ ఒకటి జరిగింది. అది ఎక్కడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకరికి విశ్వాసం ఉండి ఒకటి జరిగినది. Or maybe I get them next Sunday, or when I can. లేదా రానున్న ఆదివారం నేను వారిని తీసుకుంటాను, లేదా చేయగలిగినప్పుడు. Oh, you, there it is again. తిరిగి అది అక్కడ ఉన్నది. Got your hand up. You believe God can heal that heart trouble? Make you well? Heal your daughter out there with you believe it? నీవు చేయి పైకెత్తావు. ఆ గుండె జబ్బును దేవుడు బాగు చేయగల నీవు నమ్ముతున్నావా? నేను బాగు చేస్తాడని. అక్కడ ఉన్న నీ కుమార్తెను బాగు చేయగలని నమ్ముతున్నావా? నీవది నమ్ముతున్నావా? Mrs. Neff, you believe that God? మిసెస్ నెఫ్, ఆ దేవుడు నీవు నమ్ముతున్నావా? Leo Neff. I don't know you. That's who you are.
You got heart trouble, your little daughter's got a kidney trouble. You think she's going to get well? నీయో నెఫ్, నీవు నాకు తెలియదు. అయితే అదే నీవై ఉన్నావు. నీకు గుండె జబ్బు ఉన్నది. నీకు చిన్న బిడ్డకు మూత్రపిండాల జబ్బు. ఆమె బాగుపడుతూ నీవు నమ్ముతున్నావా? Your faith makes you whole. Believe with all your heart. నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది. నీ నిండు హృదయంతో నీవు నమ్ము. You back there in the pool, standing back there with stomach trouble. Jesus Christ make you well. వెనుక కొల్ల యుద్ధంలో నీవు కడుపు నొప్పితో నీవు వెనకాల నిలబడి ఉన్నావు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తాడు. You believe? నీవు నమ్ముతున్నావా? He's the same yesterday, today, and forever. ఆయన నిన్నో నేడు యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడు. Let's lay our hands over on each other now. ఇప్పుడు మనము ఒకరిపై ఒకరము చేతులు చూద్దాం. Oh, think of the hour where we're at. Think of the time. ఓ, మనం ఎక్కడున్నామో ఆ ఘడియను ఆలోచించు. ఆ కాలాన్ని ఆలోచించి Think that we're in the very presence of Jesus Christ, the Son of God. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సన్నిధానములో ఉన్నామని ఆలోచించి. He promised He would do this in the last days. ఇది ఆయన కడవరి దినాల్లో చేస్తానని వాగ్దానం చేశాడు. I got hands laying on these handkerchiefs. నేను ఈ చేతి రుమాలపైన నా చేతులు చూస్తున్నాను. Dear God, I pray that You'll bless these handkerchiefs to the healing of the people's bodies. Through Jesus Christ's name. ప్రేమైన దేవా, ప్రజల యొక్క శరీరాలు స్వస్థత పొందుకుంటూ కొరకై నీవు ఈ చేతి రుమాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున. Now with your hands on one another, each one of you are members of the body of Christ. మీరు ఒకరిపైన ఒకరు చేతులుచున్నారు. మీలో ప్రతి ఒక్కరు క్రీస్తు శరీరంలోని అవయవాలు అయ్యున్నారు. The same Holy Spirit that promised to reveal the secrets of the hearts and do these things, He is in you. హృదయముల యొక్క రహస్యాలను బయలుపరిచి ఈ విషయాలను చేస్తున్న వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మయే ఆయనే మీలో ఉన్నాడు. You are part of Him and He's a part of you. మీరు ఆయన యొక్క భాగము, ఆయన మీ యొక్క భాగము. Now He said this, these signs shall follow them that believe that you. ఆయన ఇది ఇలా చెప్పి ఉన్నాడు, నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును అని. మీరే If they lay their hands on the sick, they shall recover. వారు రోగుల మీద చేతులు చిరప్పుడు వారు స్వస్థత పొందుదురు. Now don't pray for yourself, pray for the one that you got your hands on because they're praying for you. నీ కొరకు నీవు ప్రార్థన చేయవద్దు. నీ మీద చేతులు పెట్టిన వ్యక్తికి ప్రార్థించు, ఎందుకనగా వారు మీకై ప్రార్థిస్తున్నారు. Now let's pray together and may there not be a feeble person in this building. మనం కలిసి ప్రార్థన చేద్దాము. భవనములు ఎటువంటి బలహీనుడు ఉండకుండు కాక. Why would we wait any longer, my dear brother, sister? Here it is. The Holy Spirit, God, right here, the very thing we've talked about. ఇంకెందుకు మనం ఆగాలి? నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడే పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇక్కడే దేవుడు. ఎవరిని గురించి మనం మాట్లాడినామో ఆయనే. Dear Jesus, we are recognizing your presence. ప్రేమని యేసు, మేము నీ సన్నిధిని గుర్తిస్తున్నాము. You brought that little baby back to life the other day after being dead by the prayer of faith. గత దినము చిన్న బిడ్డకు ప్రార్థన చేయబడిన తర్వాత తిరిగి ప్రారంభించావు విశ్వాసశీలమైన ప్రార్థన వలన. Dear God, there's many here we couldn't get to, the time's passing, but they got their hands on one another. They're believers. ప్రేమైన దేవా, చేరటానికి అనుకూలత లేని వారు చాలా మంది ఇక్కడ ఉన్నారు. కాలం కదిలిపోతుంది. అయితే వారు ఒకరిపై ఒకరు చేతులిచ్చి ఉన్నారు. వారు విశ్వాసులు. We're sitting in the presence of the Lord Jesus Christ, raised from the dead, the same yesterday, today, and forever. ప్రభువు యేసుక్రీస్తు సన్నిధిలో మేము కూర్చుని ఉన్నాము. ఆయన మృతుల్లోండి లేచినవాడై నిన్న నేడు యుగములు ఒక్కరీతిగానే ఉన్నాడు. Satan, you are defeated. Jesus Christ defeated you. సతనా, నీవు ఓడిపోయావు. యేసుక్రీస్తు నిన్ను ఓడించాడు. He rose from the dead and stands among us tonight, vindicating this message of the last days. ఆయన మృతుల్లోని తిరిగి లేచి ఈ రాత్రి మా మధ్య నిలబడి ఉన్నాడు. ఆఖరి దినం యొక్క వర్తమానమును రుజువు చేయుచున్నాడు. Come out of this people. Leave them in the name of Jesus Christ. ప్రజల్లోండి బయటికి రా, వారిని విడిచిపెట్టు
యేసుక్రీస్తు నామమున In my name they shall cast out devils, and you are cast out in the name of Jesus Christ. Leave this congregation. నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు. నీవు వెళ్ళగొట్టబడితేవి. యేసుక్రీస్తు నామమున ఈ సమాజాన్ని విడు. Every one of you now that accepts your healing, stand on your feet. మీలో ప్రతి ఒక్కరు మీ స్వస్థతను అంగీకరిస్తున్నారా? నిలబడండి. Everybody that accepts healing, stand on your feet. Raise your hands now and give him praise. మీ స్వస్థతను అంగీకరించు ప్రతి ఒక్కరూ నిలబడండి. ఇప్పుడు మీ చేతులెత్తి ఆయన స్తుతి చెప్పండి. ఆయనకి స్తుతి చెప్పండి. I now accept my healing. Say that to God. నేనిప్పుడు నా స్వస్థతను అంగీకరించుతున్నాను అని దేవునితో చెప్పండి. I now accept my healing. నేనిప్పుడు నా స్వస్థతను అంగీకరించుతున్నాను. You are the same yesterday, today, and forever, Christ. దేవు నిన్నో నేడు యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్న క్రీస్తువు. I now believe you. నేనిప్పుడు నేను నమ్ముతున్నాను. Help thou my unbelief. Amen. నా యొక్క అవిశ్వాసానికి సహాయము చేయము. ఆమేన్. I will praise him. I will praise him. Praise the Lamb for sinners slain. Give him glory of the people, for his blood has washed away each sin. Don't you love him? ఆయన మీరు ప్రేమించరా? Let's praise him. And అలా అయితే ఆయన స్తుతిద్దాం. everybody with your hands up, give him praise. All the brothers come to the distance. ప్రతి ఒక్కరు మీ చేతుల పైకెత్తి ఆయనకు స్తుతి చెప్పండి. సహోదరుడు వచ్చి మనకు వీడ్కోలు చెప్పినట్లుగా